డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. డివైన్ ఈవినింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఎస్, వీడియోస్ ఆన్ చేసుకోరా? ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోరో వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్, వీడియోస్ ఆన్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం ముద్ర టెక్నిక్ వెళ్ళిపోదాం, రైట్? సో ఫస్ట్ ముద్ర టెక్నిక్ ద్వారా మీరు మార్నింగ్ నుంచి చాలా బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారా? ఉన్నారా? అందరూ ఫుల్ బిజీ టైర్డ్ అయిపోయారు కదా. సో ముద్ర టెక్నిక్ ద్వారా, బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా మీరు మళ్ళీ ఎనర్జిఫై అవుతారు, ఎనర్జీ ఫార్ములేట్ అవుతుంది. ఓకే, అండ్ మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు క్లాస్ లో. ఇవి వాళ్ళ వెబినార్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు తెలుస్తాయి. ఓకే, సో డెఫినెట్ గా మీరు ఈ వెబినార్ లో కంపల్సరీ కాన్సన్ట్రేట్ గా మీరు 90 minutes ఇక్కడే ఉండిపోవాలి. ఉంటారా? ఎవరెవరు ఉంటారు? ఎస్, దట్స్ గ్రేట్. ఎస్. సో మెయిన్ గా ఈ ఫస్ట్ ఒకటే చెప్తున్నాను. ఎవరికైతే ఏదో ఆడుతూ పాడుతూ మేడం వెబినార్ క్లాస్ ను చూద్దాము, ఏదో పడుకొని వింటాను, లేదంటే ఆడుకుంటూ వింటాను అని అన్న వాళ్ళు ప్లీజ్ ఇప్పుడే వెళ్ళిపోండి, ఇది మీకు కాదు. అండ్ ఎవరైతే మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి, లేదంటే నా హెల్త్ ఇష్యూస్ కానీ నా కెరియర్ గ్రోత్ ఉండాలి అన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. లేదు టైం పాస్ కి ఉంటాము, ఏదో మేడం చెప్తున్నారు కదా అలా చూసుకుంటూ విందామంటే వాళ్ళు మాత్రం వెళ్ళిపోండి. నో ప్రాబ్లం, మాకు ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంత వాల్యుబుల్. వాల్యుబుల్ అని తెలిసిన వాళ్ళు మాత్రమే సెషన్ లో ఉండండి. తెలుసుకోవాలి, లైఫ్ లో నేను ఒక స్టేజ్కి వెళ్ళాలి, మంచి స్టేజ్కి వెళ్ళాలి, నా బిజినెస్ ని నేను ఉన్నతంగా తీసుకెళ్ళాలి, నా పిల్లల భవిష్యత్తు కానీ, రైట్, నా కెరియర్ కానీ, నా హస్బెండ్ కెరియర్ కానీ, హెల్త్, రిలేషన్షిప్స్, ఇవన్నీ నేను నా లైఫ్ లో సెట్ చేసుకోవాలి అన్న మాత్రమే ఉండండి. మీతో వాళ్ళంతా స్కిప్ అవుట్ వెళ్ళిపోతారని వెళ్ళిపోండి. టైం ఇస్తాను, ఒక 2 seconds ఇచ్చేస్తాను, వెళ్ళిపోండి. ఎందుకు చెప్పండి కదా? హ్యాపీగా టీవీ సీరియల్లో సినిమాలో చూసుకోక ఎందుకు మేడం 2 గంటలు మేము ఏం వింటాం చెప్పండి? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఎస్, అందరూ లైఫ్ లో ఒక డిజైర్ ఏదైతే మీ లక్ష్యం ఉందో దానికోసమే ఇక్కడ కూర్చున్నారు. ఎస్ అన్నా? అంతేనా? మీ లక్ష్యం కోసమేగా ఇక్కడికి వచ్చారు, ఫన్ కోసం వచ్చారా? ఏం లేదు. యూ గా మీకు అర్థమైపోయింది జీవితంలో ఏ ఎదుగుదల ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది మీకు అర్థమైపోయింది. దట్స్ వై యూ కేమ్ హియర్. అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎవరైతే వచ్చారో అందరు శబాష్ చెప్పండి, రైట్? మీ ఇంత మందిలో మీరు ఇక్కడ 200 గ్రేట్. 200 మెంబర్స్ అన్ని పనులు వదిలిపెట్టుకొని మనం నేర్చుకోవాలి, మనం ఉన్నతంగా ఎదగాలి అని 200 మెంబర్స్ ఇక్కడ కూర్చున్నారు. దట్స్ గ్రేట్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఎవరికి చెప్పాలి? మనం మనం శబాష్ చెప్పుకోవాలి, వేరే వాళ్ళు కాదు. మనల్ని ఎవరు మోటివేట్ చేస్తారు? వేరే వాళ్ళు వచ్చి అంటారా? ఎప్పుడైనా కూడా మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి, ఏ విషయంలో అయినా కూడా. చేసుకుందామా అప్రిషియేట్? అండ్ ఎస్, నేను ఈ సబ్జెక్ట్ ద్వారా ముందుకెళ్ళిపోవాలి అన్న వాళ్ళు ఎవరున్నారు? నేను ఏదైనా సాధించగలుగుతాను ఈ సబ్జెక్ట్ తో, నేను నేను మీకు హెల్ప్ చేస్తాను డెఫినెట్ గా, రైట్? ఎస్, కమాన్. సో మీరు ఈ ఏదైతే 1.5 hour ఉందో కంపల్సరీ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తారు. మీరు ఇంట్లో చాలా హ్యాపీగా. అండ్ ఇవాళ వన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ ఇయర్. గుర్తుపెట్టుకోండి, April 15th ఇస్ యువర్ టర్నింగ్ పాయింట్. ఎవరైనా అడిగారంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీకు తెలియని విషయాలు చాలా చాలా ఈ సెషన్స్ లో నేను చెప్పబడుతుంది. ఓకేనా? ఎస్. మెయిన్ గా నా లైఫ్ లో మీ కొన్ని నా లైఫ్ లో నేను ఈ స్టేజ్ కి రావడానికి గుర్తు మెయిన్ ఏంటంటే మేనిఫెస్టేషన్ అండి. నా లైఫ్ లో ఒక సక్సెస్ లెవెల్స్ హైగా కనిపించిన దానికి నాదే ఎగ్జాంపుల్. ఓకే, నేను మేనిఫెస్టేషన్ నేర్చుకొని దాని ఇంప్లిమెంటేషన్ డిసిప్లైన్ గా చేశాను. 3 వాల్యూస్ ఉన్నాయి నా లైఫ్ లో. మ్యాన్ ఎవరైనా ఇది గుర్తుపెట్టుకోండి, యూ కెన్ రైట్ డౌన్, మీరు రాసుకోవచ్చు. ఒక టాప్ 3 ఏవైతే నా లైఫ్ లో చేంజ్ అయ్యాయి అని అంటే, ఒకటి మేనిఫెస్టేషన్ నేర్చుకున్నాక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ డిసిప్లైన్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే మన లైఫ్ మీరు ఏదైతే అనుకుంటారో ఆ రేంజ్కి వెళ్ళిపోతారు. ఓకే, మనం నేర్చుకున్నామా మేనిఫెస్టేషన్? రైట్. అండ్ మెయిన్ గా ఎందుకు ఈ సెషన్స్, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి,
ఓ ఒప్పనొప్ప అసలు ఫస్ట్ టైం ఎవరెవరు వస్తున్నారు? లా ఆఫ్ అట్రాక్షన్ తెలీదు, ఒప్పనొప్పనో తెలీదు, ఎవరెవరు ఉన్నారా కొత్తగా? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ తెలీదు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఒప్పనొప్పనో అంటే ఏంటి, అసలు మాకేం పని చేస్తుంది, అసలు మేమెందుకు నేర్చుకోవాలి? నిజంగానే ఉన్నాయా? మేనిఫెస్టేషన్ నిజంగానే అవుతాయా? అంటే మనం ఏది అనుకుంటే అది అయిపోతుందా? ఏంటి రాస్తేనే అయిపోతాయా? అనుకుంటేనే అయిపోతాయా? ఎంత మందికి క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? అసలుకి మీకు తెలుసా, నియర్లీ మొత్తం ఈ ప్రపంచంలో ఓన్లీ 1% ఆఫ్ ది పీపుల్ మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ తెలుసు. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు 1%. దాంట్లో మీరు ముందుకెళ్తారా వెనక్కి వెళ్తారా ఈ నేర్చుకున్న తర్వాత? మేనిఫెస్టేషన్ నేర్చుకున్న తర్వాత మీ భవిష్యత్తు ముందుకెళ్తుందా వెనకెళ్తుందా? ముందుకెళ్తుందా? ఓన్లీ 1% మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఓపెన్ కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. రామ్ ద విజ్డమ్ అసలు ఎవరికి తెలుసండి? తెలియదు కదా. రామ్ ద విజ్డమ్ తెలుసా మీకు? ఎవరికి తెలియదు. పూర్తిగా సైంటిఫిక్ వేలో మీ జీవితాన్ని అద్భుతంగా ఒక పూల బాట ఎలాగ వేసుకోవాలనేది రామ్ ద విజ్డమ్ చెప్తారు. మీరు ఈ భూమి మీదకి వచ్చింది ఆనందంగా ఉండడానికి. మీరు ఏదైతే సంకల్పం పెట్టుకుంటారో అది నెరవేర్చుకునే కెపాసిటీ మీలో ఉందని చెప్పడానికే రామ్ ద విజ్డమ్ ఉంది. ఎంతమందికి ఆనందం కావాలి? నాకు కావాలి. నేను మిలియనీర్ అవ్వాలి. నేను హెల్తీగా ఉండాలి. నేను నా ఫ్యామిలీ కానీ నేను కానీ చాలా హెల్తీగా ఉండాలి. నా రిలేషన్స్ చాలా హ్యాపీగా ఉండాలి అన్న వాళ్ళు రామ్ ద విజ్డమ్ ఎలా నేర్చుకుంటే మనం ఆ రేంజ్కి వెళ్తాం అనేది నేను సెషన్స్ లో మీకు రాను ఇప్పుడు చెప్పే విధానంలో మీకు చెప్తాను. రామ్తా ఎవరు, రైట్? అసలు రామ్తా ఎవరు అనే క్వశ్చన్ మాకు చాలా మందికి ఉంటది. రామ్తా గురించి కూడా నేను ఈ సెషన్స్ లో చెప్తాను. ఓకే, ప్లీజ్ రైట్ డౌన్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ వి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, డేటా పాయింట్స్ చెప్తాను మీకు. ప్లీజ్ రైట్ డౌన్. ప్లీజ్ రైట్ డౌన్. ప్లీజ్ రైట్ డౌన్. డేటా పాయింట్స్ కొన్ని రాసుకోండి. అసలుకి మీకు తెలుసా, లా ఆఫ్ అట్రాక్షన్ లో గ్రాటిట్యూడ్ రాయడం ద్వారా, ఓకే, మీ డిప్రెషన్లు, స్ట్రెస్ లెవెల్స్, ఎస్, మీ డిప్రెషన్స్ రాసుకోండి. మీరు రాసుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? రాసుకుంటున్నారా? ఎస్, యా. సో ప్లీజ్ రైట్ డౌన్. ప్లీజ్ రైట్ డౌన్. సో అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తెలుసా మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుందని? మనం అన్ని కూడా స్టాటిస్టిక్స్, మన ఆరోగ్యం గురించి అన్ని కూడా వాళ్ళ దగ్గర డేటా వెళ్తుంది. ఓకే, సో డిప్రెషన్ ద్వారా కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారండి హాస్పిటల్స్ కి, మెడిసిన్స్ కి, హాస్పిటల్స్ కి. మీరు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. నియర్లీ 1 ట్రిలియన్, 1 ట్రిలియన్ యాన్యువల్లీ, అంటే 1,00,000 కోట్లు మీరు హాస్పిటల్ కి పెడుతున్నారు. ఎవరైతే డిప్రెషన్ లో ఉన్నారో, స్ట్రెస్ లో ఉన్నారో, 1,00,000 క్రోడ్స్, 1,00,000 క్రోడ్స్ మీరు ఏదైతే డిప్రెషన్, స్ట్రెస్, అనవసరంగా ఏ పని చూసినా స్ట్రెస్ అంటారు. బయటకు వచ్చిన మాట అంతా బట్ ఓన్లీ స్ట్రెస్సే, రైట్? ఎంతమందికి లేదు? దాని వల్ల మీకు మీ హెల్త్ మీద ఖరాబ్ అవుతుంది, రైట్? సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చూపించడం. మీ దగ్గర ఉన్నదాన్ని ఫస్ట్ గ్రాటిట్యూడ్ చూపించడం. చూపిస్తారా? 1 సెకండ్. ఎస్. సో మీకు అర్థమైంది కదా, మనము ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు దేని గురించి ఖర్చు పెడుతున్నాం? డిప్రెషన్ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నిజమేనా? ఎవరైనా వెళ్తున్నారా డిప్రెషన్ హాస్పిటల్స్ కి? అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళకి ఏమీ అవసరం లేదు. గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలి, ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఓకే, అండ్ గ్రాటిట్యూడ్ గా అంటే ఉన్నదాన్ని మీరు చాలా కృతజ్ఞత భావం ద్వారా, ప్లీజ్ రైట్ డౌన్. ప్లీజ్ రైట్ డౌన్. గ్రాటిట్యూడ్ ఎవరైతే చూపిస్తారో వాళ్ళ లైఫ్ లో, ఈవెన్ అంటే మీరు ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తున్నారు, రైట్? మీరు బిజినెస్ చేస్తున్నారు, పూర్తిగా గ్రాటిట్యూడ్ చూపించడం ద్వారా మీ బిజినెస్ అమాంతంగా 32% ఇంక్రీజ్ అవుతుంది. రాసుకోండి. గ్రాటిట్యూడ్, మీరు ఎప్పుడైతే మీ ఉన్నతంగా ఉన్న జాబ్ కానీ మీ బిజినెస్ కానీ ఎప్పుడైతే మీరు గ్రేట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పడం, అంటే మీ దగ్గర ఉన్నదాన్ని మీరు కృతజ్ఞత చూపించాలి కదా.
చాలా మందికి ఉంటది, మీకు ఒక 1,00,000 రూపాయలు కావాలి, కానీ మీ దగ్గర 10,000 ఉంది, రైట్? మీరు 10,000 ఉందని ఆనందపడతారా, లక్ష లేదని బాధపడతారా? చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్, గ్రాటిట్యూడ్ అంటే మీకు మీనింగ్ చెప్తున్నాను. 1,00,000 రూపాయలు కావాలి, కానీ మీ దగ్గర 10,000 ఉంది. మీరు గ్రాటిట్యూడ్ చూపిస్తారా 10,000కి, లేదా బాధపడతారా 1,00,000 రూపాయలు లేదని? ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు 10,000కి గ్రాటిట్యూడ్ చూపిస్తే ఈ విశ్వంలోకి వెళ్ళి ఆ 1,00,000 రూపాయలను తీసుకొస్తుంది. అది ఎలాగా? క్వశ్చన్ వచ్చిందా? అది ఎలా వస్తుంది మేడం? సెషన్స్ లో మనం చెప్తాం. వాయిస్ క్లారిటీ లేదా? చెప్పండి. అంటే క్లారిటీ ఉంది. క్లారిటీ ఉందంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఎస్. అండ్ ఇంకొక పాయింట్ తీసుకోండి. ఇంకొక పాయింట్, ఎవరైతే పీపుల్ హూ జాయిన్ లా ఆఫ్ అట్రాక్షన్ గ్రూప్స్లలో 1-to-1 కౌన్సిలింగ్స్ లో ఎవరైతే ఉంటారో, ఓకే, దే ఇంక్రీజ్ బై 256%. ఇది నేను చెప్పడం లేదు, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఎవరైతే వాళ్ళ లైఫ్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా మనీ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, రిలేషన్షిప్స్ గురించి కానీ, ఎవరైతే వేటి గురించి అయితే ఉంటున్నారో, మెయిన్ గా లా ఆఫ్ అట్రాక్షన్ కమ్యూనిటీస్, గ్రాటిట్యూడ్ కమ్యూనిటీస్ గ్రూప్స్లలో ఉండడం ద్వారా వాళ్ళకి పాజిటివ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మేనిఫెస్ట్ చాలా తొందరగా అవుతుంది బై 256%. ప్లీజ్ రైట్ డౌన్. ఇవి ఎందుకు అంటే, రేపు పొద్దున మిమ్మల్ని అడుగుతారు ఏంటి ఏం చేయాలని అన్నప్పుడు ఇవి చెప్పాలి కదా. చెప్తారా? ఎస్. మీరు ఎందుకుంటున్నారు కమ్యూనిటీ గ్రూప్స్ లో అని క్వశ్చన్ వేస్తారు. ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, ఆ కమ్యూనిటీస్ లో ఎందుకు ఉండాలి అని అంటే, మన జీవితము 256% ఏదైతే హైక్ ఉందో అది రావడానికి మన గ్రూప్స్ లలో ఉండాలి. ప్లీజ్ రైట్ డౌన్. ఇంకొకటి, లా ఆఫ్ అట్రాక్షన్ గ్రూప్స్ లో ఉన్నప్పుడు మీరు అనుకున్న గోల్ 90% చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. కమ్యూనిటీలో ఉంటే 90% ఫాస్ట్ గా అయిపోతుంది. నేను లా ఆఫ్ అట్రాక్షన్ గ్రూప్స్ యూట్యూబ్ ఛానల్లో అక్కడ చూస్తాను, ఇక్కడ చూసి చేస్తాను, ఇంకా బుక్కులు చదువుతాను అని చాలా మంది ఉంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. 90% ఎవరైతే కమ్యూనిటీ గ్రూప్స్లలో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ లో ఎప్పటికప్పుడు ర్యాపోలో ఉన్న వాళ్ళకి 90% వాళ్ళు అనుకున్న డిజైర్ ఏదైతే ఉందో అది మేనిఫెస్ట్ అవుతుంది. ఎవరైతే లేదు, నేను యూట్యూబ్ లో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్ని చూస్తాను అన్న వాళ్ళకి 10% మాత్రమే మేనిఫెస్టేషన్ అవుతుంది. వాళ్ళు ఎట్లా వస్తారంటే, మేము బయట చేసాం కదా, యూట్యూబ్ లో చేసాం కదా, అవి చేసాం ఇవి చేసాం కదా, ఏం వర్కౌట్స్ అవడంటే అవటం లేదు అని అనేదానికి దిస్ ఈజ్ అన్ ఆన్సర్. ఎవరైతే, ఇది నేను చెప్పేది కాదు 90% అనేది, ఇదంతా కూడా వాయిస్ రీసౌండ్ వస్తుందా? ప్రవీణ, యూ హ్యావ్ టు చెక్ అండ్ లెట్ మీ నో. వాళ్ళ నో మ్యామ్, కామెంట్ నో, ఇట్స్ క్లియర్. కామెంట్స్ చూడు ఒకసారి, ఎందుకంటే నేను మాటి మాటికి చూడలేను. ఓకే, ఓకే, ఇట్స్ క్లియర్ మ్యామ్. ఎస్. ఎస్. సో ఎవరైతే కమ్యూనిటీ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సుల్లో ఉన్న వాళ్ళు, ఎప్పుడైతే ర్యాపోతో చేసుకున్న వాళ్ళకి 90% మేనిఫెస్ట్లు అవుతున్నాయి. ఎస్ ఆర్ నో? గోల్డ్ బ్యాచ్ వాళ్ళకి అడుగుతున్నాను నేను. మన కమ్యూనిటీలో ఎవరైతే ఉంటున్నారో మీకు మేనిఫెస్ట్లు అవుతున్నాయా, లేదా జస్ట్ ఊరికే ఉంటున్నారా? 1 ఇయర్ వాళ్ళకి అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతున్నాను. కమ్యూనిటీస్ లో ఉన్న 200+ ఉన్న వ్యక్తులకి ప్రతి ఒక్కరికి మేనిఫెస్టోలు అవుతున్నాయి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో అంటే ఫస్ట్ బేసిక్స్ తెలియదు కదా, ఊరికే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ అన్ని మిక్సప్ అయి చేసిన వాళ్ళకి 10% మాత్రమే రిజల్ట్స్ వస్తున్నాయి. దానికి మళ్ళీ రివర్స్ గా మమ్మల్ని అంటారు, మీరు ఈ బయట చెప్పేవి ఏమీ రావటం లేదు కదా, మాకు మేనిఫెస్టోలు అవటం లేదు కదా అని అడుగుతారు. ఎలా అవుతుంది? స్టాటిస్టిక్స్ చెప్తుంది 10% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది అని. కానీ కానీ ఏవైతే నేను యూట్యూబ్ ఛానల్లో కానీ షార్ట్స్ రూపంలో చేస్తున్నానో, ద మోస్ట్ బెనిఫిట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైఫ్ లో చాలా 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 రేంజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ ఇవాళ మార్నింగే నేను ఒక ఒక అమ్మాయి పెట్టారు, ఒక ఆవిడ పెట్టారు. ఆవిడ జస్ట్ నా క్లాస్ ఎవరు అటెండ్ అవ్వలేదంట, నా షార్ట్స్ చూసి ఆవిడ 3,00,000 రూపాయల గోల్డ్ నెక్లెస్ కొనుక్కొని నాకు ఫోటో పెట్టి వాయిస్ రికార్డ్ ఇచ్చింది. మేడం, మీ క్లాసులు అటెండ్ అవ్వలేదు, కానీ యూట్యూబ్ లో మీవి చూసి నేను చేశాను, నేను
3 lakhs వర్త్ గోల్డ్ నెక్లెస్ కొన్నాను అని చెప్పేసి వాయిస్ రికార్డ్ ఇచ్చారు. ఎస్, ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ, వాట్ ఎవర్ సేయింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ నిజమే, ఎలా ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్? సో మీకు అర్థమవుతుంది కదా. సో లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా కాదా, హోపనోపన వల్ల నిజంగానే అవుతాయా, ఎంత మందికి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవాళ మీకు అవుడేటెడ్ గా వస్తుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ మన స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ హోపనోపన ద్వారా కానీ మనం ఏం నేర్చుకోవచ్చు, ఎంత మందికి తెలుసు అనేది అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? మీరు ఎంత ఇంటరాక్టివ్ ఉంటే నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందా లేదా అనేది ఒక విషయం తెలుసుకోవాలి నేను. ఓకే, అండ్ నా మెయిన్ గా నా మిషన్ ఉంది. నేను ఏదైతే నా లైఫ్ లో ఇబ్బంది పడ్డానో, రైట్, నేను ఏదైతే ఫైనాన్షియల్ గా కానీ వాట్ ఎవర్ మేబీ, రిలేషన్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, నేను ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ నేర్చుకున్నానో నేను బయటకు వచ్చేసాను. వాటి గురించి నేను ఏదైతే స్ట్రగుల్ అయ్యానో ఆ స్ట్రగుల్ మీకు ఉండకుండా మీరు ఎలా చేసుకోవాలో ముందే నేను చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు ఫేస్ పీపుల్ ఎనీ స్ట్రగుల్స్. మీరు ఫైనాన్షియల్ గా అయినా కానీ ఏదైనా కానీ ఏది ఇబ్బంది పడకూడదు అనే మెయిన్ ఇంటెన్షన్ ఒకటి. అండ్ నా లైఫ్ డెస్టినీలో నేను 1 lakh పీపుల్ వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. నాట్ ఫర్ ద ఎర్నింగ్ ద మనీ, దట్స్ ద బై ప్రోడక్ట్. ఓకే, మనీ ఇస్ అ బై ప్రోడక్ట్, కానీ నా మిషన్ 1 lakh పీపుల్ వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉండాలి. ఎస్ అన్నో మనకు కావాల్సింది అదే కదా. జీవితంలో వాళ్ళు హ్యాపీగా ఉండడమే మెయిన్ కావాలి. అండ్ నేను నా ఒక్కదాంతో అవ్వదు, యు ఆల్ మెంబర్స్ మీరంతా ఉండాలి, నాకు హెల్ప్ చేయాలి. నాకు హెల్ప్ చేయాలి, 1 lakh పీపుల్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి, వాళ్ళ లైఫ్ లో ఆనందం చూడాలి, అది మనకు కావాల్సింది. రైట్, సో దిస్ ఈస్ ద మెయిన్ మిషన్. 1 lakh పీపుల్ ని, 1 lakh పీపుల్ అంటే 1 lakh ఫ్యామిలీ, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క మెంబర్స్ ఉంటే ఒక్కొక్క ఫ్యామిలీ వస్తుంది. ఐ వాంట్ ట్రాన్స్ఫార్మ్ 1 lakh పీపుల్. ప్లీజ్ రైట్ డౌన్ మేనిఫెస్ట్ మిరాకిల్ మూమెంట్. మేనిఫెస్ట్ మిరాకిల్ మూమెంట్. నౌ ఇట్స్ ఓకే, కొంచెం పవర్ కట్ అయినట్టుంది. నేను దానికోసమని మేనిఫెస్ట్ మిరాకిల్ మూమెంట్ అనే కమ్యూనిటీని నేను స్టార్ట్ చేశాను. దాంట్లో ఓన్లీ మిరాకిల్సే, ప్రతిరోజు హ్యాపీయే, అందరు హ్యాపీగా ఉండడం, ఎవ్రీ వన్ ఇస్ ఎంటాంగిల్, అంత ఫ్యామిలీయే. ఓకే, సో మేనిఫెస్ట్ మిరాకిల్ అండ్ మూమెంట్ అనే కమ్యూనిటీ స్థాపించడం జరిగింది అందరూ హ్యాపీగా ఉండడానికి అండ్ ఎవ్రీడే మిరాకిల్స్ చూడడానికి. అండ్ గోల్డ్ బ్యాచ్ వాళ్ళు తెగ ఎంజాయ్ చేస్తారు వాళ్ళంతా కూడా, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది యూనివర్స్ ఎలా వర్క్ అవుతుంది, ఏం చేయాలి ఏంటి అని. ఓకే, ఎస్. వాయిస్ బ్రేక్ ఇంకా అవుతుందా? మ్యామ్ వీడియో వాయిస్ క్లియర్ గా ఉంది మ్యామ్, వీడియో కొంచెం స్ట్రక్ అవుతుంది అప్పుడప్పుడు. ఇక్కడ పవర్ది కట్ ఉంది, యా, యాక్చువల్లీ మొబైల్ డేటా నుంచి వస్తుంది. ఓకే. ఓకే, ఇట్స్ ఓకే. నౌ విల్ గో ఫర్ జస్ట్ ఒక సింపుల్ గా మనము టేక్అవుట్ ద బుక్ తీసుకోండి. బుక్ తీసుకొని, ఓకే, మీరు ఒక 5 మందికి గ్రాటిట్యూడ్ చూపించండి. మీ లైఫ్ లో ఎవరికైతే గ్రాటిట్యూడ్ చూపించాలి అంటే ఏంటి, కృతజ్ఞత భావం తెలుసు కదా. గ్రాటిట్యూడ్ మనం చెప్పలేదా, ఎవరికి థ్యాంక్ యూ చెప్పలేదా? ఒక 5 పర్సన్స్ కి చెప్పండి, ఒక 5 పర్సన్స్ కి చెప్పండి, ఒక ఫైవ్ థింగ్స్ కి చెప్పండి. చెప్పండి వాళ్ళు, ప్లీజ్ రైట్ డౌన్. ఒక చిన్న మ్యూజిక్ పెడతాను. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు హెల్ప్ ఎవరైతే చేశారో వాళ్ళ గురించి అయినా మీరు గ్రాటిట్యూడ్ చూపించారు. యు గాట్ ఇట్, యు గాట్ ఇట్ రైట్. మీరు మార్నింగ్ నుంచి మీ వర్క్స్ లో ఉన్నారు, మీ మేనేజర్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఎవరైతే ఉన్నా కూడా వాళ్ళకి మీరు గ్రాటిట్యూడ్ చూపించండి. మొబైల్ కి గ్రాటిట్యూడ్ చూపించండి. రైట్, మీ ఇంట్లో ఉన్న హౌస్ కి గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే నథింగ్ బట్ థ్యాంక్ యూ చెప్పడమే. థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చూపిస్తుంటారో మీ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ప్లీజ్ రైట్ డౌన్, మీరు ఎవరెవరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నారు? ప్లీజ్ రైట్ డౌన్. ఎవరు, అందరికీ అర్థమవుతుందా? ఫాస్ట్ గా వెళ్తున్నానా, ఏమన్నా మనలో మన మాట చెప్పండి, ఏమన్నా ఫాస్ట్ గా వెళ్తున్నానా లేదా? ఇట్స్ ఓకే కదా, రైట్. ప్లీజ్ రైట్ డౌన్. మీరు ఎవరికైతే
గ్రాటిట్యూడ్ చూపించాలో ఫస్ట్ ఇవాళ మీరు చూపించేయండి. ఎందుకు గ్రాటిట్యూడ్ చూపించాలి అన్న క్వశ్చన్ కూడా నేను చెప్తాను. ఎందుకు మేడం నేను చెప్పను మేడం, మా ఇంట వంట లేదు, ఎవరికైనా ఉందా అలాగా? లేదు కదా, అందరు గ్రాటిట్యూడ్ చూపించాలి. ఎస్, చూపించండి గ్రాటిట్యూడ్ ప్లీజ్. నేను ఒక 5 minutes ఇస్తాను, మీరు రాయండి. 5 minutes, ఒక 2 minutes ఇస్తాను. ప్లీజ్ రైట్ డౌన్. ప్లీజ్ రైట్ డౌన్. మీరు గ్రాటిట్యూడ్ ఎవరికైతే చూపించాలో నేను మ్యూజిక్ పెడతాను, అప్పుడైతే మంచి థాట్స్ వస్తాయి మీకు. ఓకే, పెడతాను, మ్యూజిక్ పెడతాను. థ్యాంక్ యూ అండి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నందుకు. ఎస్. ఎస్, ఫినిష్. రాసేసారా అందరూ? ఎస్. సో మెయిన్ గా మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్, హో ఒకోనొకోనో, ఇవన్నీ కూడా ఎస్. చాట్ బాక్స్ అనేది ఓకే, ఇప్పుడు మెసేజెస్ ఏం లేదు, మనం డిస్కషన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మెయిన్ గా హో ఒకోనొకోనో, లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు మన లైఫ్ లో డెప్స్ ఉన్నాయండి. ఓకే, డెప్స్ ఉన్నాయి. ఇంటికి వచ్చే వాళ్ళు వస్తున్నారు, మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు మనకి ఇవ్వాలి. ఎంతమంది సఫర్ అవుతున్నారు ఇలాగా?
మీరు నమ్మి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలాగే వడ్డీలు కట్టుకుంటా ఎంతమంది సఫర్ అవుతున్నారు? వేరే వాళ్ళు మన ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతున్నప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది? అసలు జీవితం ఏంటి అర్థం కాదు. మనమేమో నమ్మి మన ఫ్రెండ్ అని మనం ఇచ్చాక 10 లక్షలైనా 20 లక్షలైనా అసలు వాళ్ళు ఊసే ఉండదు. ఎందుకు? మన హెల్త్ అన్ని బాగుంటాయి, మనీ ఉంటుంది, అన్ని బాగుంటాయి, రిలేషన్ బాగుంటది, కానీ హెల్త్ బాగుంటది. ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతారు, ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతారు, కానీ హెల్త్ మాత్రం ఏం జరుగుతుందో తెలియదు. హెల్త్ ఎందుకు హెల్త్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయో తెలియదు. మీ పిల్లలు బాగా చదువుతుంటారు, కానీ లాస్ట్ లో మీ పిల్లలకి జాబ్ లేకపోతే ఎలా ఉంటుంది? ఎలా ఫీల్ అవుతున్నారు మీ జాబ్? అంతే కదా. ఎదిగిన పిల్లలు బీటెక్ అయిపోయి ఇంట్లో కూర్చొని ఇంకా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు? వాళ్ళు లగ్జరీలకు అలవాటైపోయి వాళ్ళు జాబ్ చేయక, పోనీ జాబ్ చేస్తే 10,000కి చేస్తున్నారు. బీటెక్ అయినా కూడా 10,000కి చేస్తున్నారు. ఎంతమంది చేయడం లేదు చెప్పండి? ఎంత సఫర్ అవుతున్నారు? రైట్? ఎంత మంది సఫర్ అవుతున్నారు? ఎందుకు? ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వక. మీ పిల్లలు మీ ఏదైతే ₹1,00,000 జాబ్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వకనే వాళ్ళు 10,000 20,000 జాబ్లలోకి వెళ్ళిపోతున్నారు. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఓకే, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు, మాకు ఫ్లాట్ కావాలో ఏదో అంటారు. కానీ ఒక 2 రోజుల తర్వాత మన పక్కన వాళ్ళ దగ్గర ఫ్లాట్ తీసుకుంటారు, మన దగ్గర తీసుకోరు. మన దగ్గర ల్యాండ్ అడుగుతారు, కానీ పక్కన వాళ్ళ దగ్గర ల్యాండ్ కొనుక్కుంటారు. ఎందుకు? మనకు వచ్చినట్టు వచ్చి చేజాపి వెళ్ళిపోతుంటారు. మీ దగ్గర తీసుకుంటామంటారు, ఫోన్లు ఎత్తారు. ఏ సార్ నో? ఎంతమందికి ఉన్నాయి? ఎస్ ఆర్ నో చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు దగ్గర వరకు వచ్చి కూడా దగ్గర వరకు వచ్చి కూడా వెళ్ళిపోతున్నారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దట్ ఈస్ అ రిసీవర్ మోడ్. మీ ఎనర్జీ మ్యాచ్ అవ్వటం లేదు అక్కడ. మీరు ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది ఎవ్వడం లేదండి. టేక్ ద 100% రెస్పాన్సిబిలిటీ. ఇన్సూరెన్స్ పాలసీలు, మీరు ఏదైనా టార్గెట్స్ పెడితే ఎందుకు రీచ్ అవ్వడం లేదు? టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలి? మార్నింగే మనం చేసే దాన్ని బట్టి మనం టార్గెట్స్ రీచ్ అవ్వచ్చు. ఎలా చేసుకోవాలి? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? జాబ్ ఇంటర్వ్యూ, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్లని, ఆ జాబ్స్ ఈ జాబ్స్ అని రాస్తున్నారు. లాస్ట్ 2 మార్క్స్ తో వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీ పిల్లలు లాస్ట్ 2 మార్క్స్ తో జాబులు వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 మార్క్స్ తో మిస్ అయిపోతుంది. ఎందుకు? ఎనర్జీ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. మీ లైఫ్ లో మీరు అబండెన్స్ మైండ్ సెట్ గా ఉంటేనే మీకు మనీ అట్రాక్ట్ అవుతుంది. మీరు దిగులుగా ఒక మూల కూర్చొని నా జీవితం ఏంటో, నన్ను అందరు ఇబ్బందులు పెడుతున్నారు, నా ఫ్రెండ్స్ ఇలా చేశారని ఎంతమంది బాధపడుతున్నారు? ఎస్, ప్రతిదీ కూడా యూనివర్స్ లో ఒక 3 టాపిక్స్ ఉన్నాయండి. ఏంటి చెప్పండి? యూనివర్స్ లో ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. మీ సృష్టి అంతా కూడా ఈ 3 టైప్స్ లోనే మీకు ఆధారపడేది. గాట్ ఇట్? ఏంటి చెప్పండి? లా ఆఫ్ అట్రాక్షన్ లో 3 చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ దేని మీద డిపెండ్ అయింది? ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ఈ సృష్టి అంతా కూడా ఇదే జరుగుతుంది. ఎంతమందికి ఒక వ్యక్తిని పదే ఆలోచిస్తుంటే ఆ వ్యక్తి ఫోన్ చేస్తాడు? ఎవరికైనా అలా జరిగిందా మీ లైఫ్ లో? ఒక వ్యక్తి గురించి బాగా ఆలోచించే లోపల అతని నుంచి ఫోన్ వస్తుంది. ఎంతమందికి వచ్చింది? ఎందుకు వచ్చేది? మీరు ఇంట్లోనే కదా అనుకున్నారు, అక్కడి వరకు ఎక్కడికి వెళ్ళింది? ఎందుకనంటే యూనివర్స్. సో యూనివర్స్ లో మీకు ఏమున్నాయి? ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ మీ జీవితం అంతా కూడా ఈ 3 దాని మీదనే డిపెండ్ అయింది. ఎలాగా? ఎస్, మీరు జీ తెలుగు పెట్టుకోవాలని వేరే నంబర్ నొక్కితే వేరే నంబర్కి వెళ్తుందా లేదా? జీ తెలుగు నంబర్ నొక్కబోయి మీరు టీవీ 9 నంబర్ నొక్కితే వెళ్తుందా? కాదు కదా. మీరు మీ హస్బెండ్ కి ఫోన్ చేయకుండా వేరే నంబర్ కొడితే మీ హస్బెండ్ నంబర్ కి పోతుందా? నో. మీరు కరెక్ట్ గా ఏ నంబర్ అయితే కొడతారో ఆ నంబర్ కి వెళ్తుంది. మీ అమ్మాయికి ఫోన్ చేయాలంటే మీ అమ్మాయి నంబరే కొట్టాలి, కానీ పక్కన ఉన్న నంబర్ కొడితే వెళ్తుందా? ఎవరికైనా వెళ్ళింది అలాగా?
ఏ నంబర్ కొట్టినా మీ అమ్మాయికి వెళ్ళిపోయినాయి ఫోన్స్? ఎవరికన్నా మీ అబ్బాయికి ఫోన్ నంబర్ కరెక్ట్ కొట్టకపోతే వేరే వాళ్ళకి వెళ్తుందా, లేదంటే మీ అబ్బాయికే వెళ్తుందా? యు గాట్ ఇట్ రైట్. మీరు ఏ ఛానల్ అయితే నంబర్ చెప్తారో ఆ ఛానల్కే వెళ్తారు, కానీ వేరే ఛానల్కి వెళ్తారా? సేమ్ ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. మీరు అబండెన్స్ మైండ్ సెట్ ఉంటేనే మీరు మ్యాచ్ అవుతారు. అంతేకాని మీరు దిగులుగా కూర్చొని నేను నాకు ₹1,00,000 రావాలి, లేదంటే 10 లక్షలు రావాలి అన్నప్పుడు మ్యాచ్ అవుతారా? అవరు. మీరు ఏ స్టేజ్ లో అయితే ఉంటారో, మీ ఫ్రీక్వెన్సీ ఎలాగైతే ఉంటుందో అది మాత్రమే మీకు మ్యాచ్ అవుతుంది. ప్రతిదీ కూడా అంతే. ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేయాలని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి వాళ్ళు టార్గెట్స్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటే మేనిఫెస్ట్ అవుతాయి అందరికన్నా? ఒకటే గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ 1% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద వరల్డ్ మాత్రమే తెలుసు. అలాంటిది మనం తెలుసుకుంటే మనం ఎంత ముందుకు వెళ్తామా లేదా? నేను వెళ్తాను, ఎంతమంది వెళ్తారు? సో ఏదైనా కానీ మీ లైఫ్ లో మీ లైఫ్ లో ఏదైనా సాధించగలుగుతామంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే. మీరు మీ ఫ్యామిలీస్ కన్నా, మీ చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ కన్నా, మీ ఫ్రెండ్స్ కన్నా మీరు ఉన్నతంగా ఎదగాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ అప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్లీ 1% ఆఫ్ ది పీపుల్ కి మాత్రమే. ఎందుకు 1% అని మేడం ఒత్తి నొక్కి చెప్తున్నారు అని అంటే అదే ఫ్యాక్ట్. 1% మాత్రమే తెలిసిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. సెలబ్రిటీస్ ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసిన వాళ్ళ లిస్ట్ తీయండి. టాప్ మోస్ట్ ఉన్న ఆలియా భట్, విరాట్ కోహ్లీ. తెలుసు విరాట్ కోహ్లీ? ఎంతమంది తెలియదు? తెలుసు కదా. ఎస్, తను కూడా లా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తారు. ధోని, వీళ్ళందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని అంత పొజిషన్ లోకి వెళ్తున్నప్పుడు చిరంజీవి గారు కానీ, ఎస్ చిరంజీవి, అల్లు అర్జున్ గారు కానీ, ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. ఎవరైతే టాప్ మోస్ట్ ఉన్న వాళ్ళందరికీ. మరి వాళ్ళు ఇది నేర్చుకొని ముందుకెళ్తున్నారు. ఏదైతే మన బుర్రలో అనలిటికల్ మైండ్ ఏదైతే ఉందో ఇది నిజమా అన్న వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండిపోతున్నారు. ఎంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని నేను ముందుకు వెళ్ళాలి, నా నా బిజినెస్ లో కానీ నా జాబ్ లో కానీ నేను వెళ్ళాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైజ్ యూర్ హ్యాండ్. ఎస్, చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎస్, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీస్ ఈ టెక్నిక్స్ ద్వారానే ముందుకు వెళ్ళిపోయారు. ఏది కావాలంటే వాళ్ళకి ఆ అవార్డు వస్తుంది, ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ వస్తుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒకనొకడు యూజ్ చేస్తారు కాబట్టి. మరి మనం నేర్చుకోవాలిగా. ఎంతసేపు వాళ్ళని చూసి చప్పట్లు కొడతారా, లేదంటే మీరు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు చప్పట్లు కొట్టారా? ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు ఇవాళ డిసైడ్ అవ్వండి మీరు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక మొత్తం ఎంత మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఆర్థికంగా ఎవరికి చెప్పుకునే స్టేజ్ లో లేదు ఎవరు కూడా. వన్స్ కరోనా వచ్చిన తర్వాత లైఫ్ అంతా మారిపోయింది. కొన్ని కోట్లు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ₹10, 10,000 కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఏదైతే పడ్డారో మళ్ళీ లేవాలి, చాలా ఫాస్ట్ గా లేవాలి. చాలా ఫాస్ట్ గా లేవాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ నేర్చుకోవాలి. నేర్చుకొని చూసి తర్వాత అది పనిచేస్తుందా లేదా అని మీరే చెప్పాలి మాకు. ఎందుకంటే మేము గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఓపెన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే చాలా అద్భుతంగా ఉందండి లైఫ్. రామ్త విజ్డమ్ ద్వారా చాలా చాలా అద్భుతంగా ఉంది లైఫ్. ఓకే. ఎస్, మనం కొన్ని టాపిక్స్ ఒక 3 సీక్రెట్స్ మీకు చెప్తాను ఎలాగ ఏంటి అనేది. రెడీ ఉన్నారా? ఎస్, హ్యాండ్ అవుట్ చేసేసుకోండి. అందరూ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇక ఆర్ గెటింగ్ ఎనీ బోర్డ్? మేడం చెప్పింది చెప్తుంది అనుకుంటున్నారా? నిజాలే చెప్తున్నాను కదా. ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత మందికి ఎవరికి చెప్పుకోలేక ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. ఇంట్లో వైఫ్స్ కూడా చెప్పడం లేదు, ఇంట్లో హస్బెండ్స్ చెప్పడం లేదు. పిల్లలు చూస్తేనేమో వాళ్ళు ఊరికే తిరుగుతున్నారు, మాట వింటారు, మాటనే వినరు వాళ్ళు. జాబ్ చేయమంటే లేదు, చేయరు. ఇన్ని లక్షలు డబ్బులు పోసి కాలేజ్ లో చేర్పించి వాళ్ళు 4th ఇయర్ అయిపోయారు, బయటికి వస్తే నేను జాబ్ చేయను అంటారు. జాబ్ నాకు 10,000 నేను చేయను అంటారు. అమ్మలు మీ అందరికి చెప్తున్నాను, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఎవరైతే నా సెషన్స్ లో ఉన్నారో అమ్మలు చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తుని వాళ్ళ ఏదైతే జాబ్స్ ఉన్నాయో జాబ్స్ తెప్పించుకుంటున్నారు. వాళ్ళ హస్బెండ్ శాలరీ హైక్స్ చేయించుకుంటున్నారు. వాళ్ళు ఎంచక్క కూర్చొని మార్నింగ్ రొటీన్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు.
హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్లు ఎందుకు వస్తున్నాయి? ఎవరికి చెప్పుకోలేకనే. ఇవన్నీ కూడా ఎస్ సార్ అంతే కదా. డిప్రెషన్లు, స్ట్రెస్లు ఎందుకు వస్తున్నాయండి? ఎవరికి చెప్పుకునే మాటలు లేవు. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతున్నారు. మీకు రియల్ ఎస్టేట్ లో ఒక సేల్ అయిపోతే ఎలా ఉంటుంది? ఆ భూమే వేరు కదా, రైట్? చుట్టూ ఉన్న ఎలా మనము అట్రాక్ట్ చేసుకోవాలి, ఒక కొత్త క్లయింట్స్ ని బిజినెస్ లో, ఒక సక్సెస్ఫుల్ లేడీ, సక్సెస్ఫుల్ మెన్ గా మనం ఎలా వెళ్ళాలి అనే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, రామత విజ్డమ్ ద్వారానే జరుగుతాయి. అండ్ మనీకి, మనకి, హెల్త్ కి, రిలేషన్షిప్ కి ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో మధ్యలో హీల్ చేసుకోవాలి. 30-40 సంవత్సరాల వరకు మీరు ఎన్నో మాటలు వినింటారు మనీ గురించి. మనీ చాలా చెడ్డది, మనీ ఏమి ఏదైనా చెప్పిస్తుంది, ఏమైనా చేస్తారని ఎంతమంది విన్నారు? చేతులెత్తండి. ఎంతమంది విన్నారు నెగిటివ్ గా? విన్నారా? అది బుర్రకెక్కిందా? మరి మీరు అది నిజమే అని నమ్ముతున్నందుకేగా మీ దగ్గరికి డబ్బులు రావటం లేదు, ఫ్లో ఎందుకు ఆగిపోయింది? మీరు మీరు పొద్దున్న నుంచి బయటికి వెళ్తే ఎవరో చెప్తారు రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, అసలు ఈ సేల్సే జరగటం లేదు. లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్, ఏదైనా ఫంక్షన్స్ కి మన వాళ్ళు వెళ్తే నాకు హెడ్ ఏక్ ఉందో, మైగ్రేన్ ఉంది, లేదంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయని ఎంతమంది? 10 మంది చెప్తున్నారు. ఎంతమంది చెప్తున్నారు? చెప్పారా? చెప్పింటారు. ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్పేసేది. మరి యద్భావం తద్భవతే. మీరు ఏదైతే మాట బయటికి వేస్తున్నారో అది గోడ కొట్టిన బంతి ఎలాగైతే వస్తుందో రివర్స్ వస్తుంది. మరి మైగ్రేన్ అంటే మైగ్రేన్ వస్తుంది, కాళ్ళ నొప్పులు అంటే కాళ్ళ నొప్పులు వస్తాయి. సో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో బయటికి రావడానికి పాజిటివ్ గానే మాట్లాడాలి. నా మీరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ ఫీలింగ్ తో ఉన్నారు? ఒక 4 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, పాజిటివ్ గా ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా, మిరాకిల్స్ గా ఉన్నారా? ఎలా ఉన్నారో మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీరు పొద్దు నుంచి మీ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి? పాజిటివ్ గా ఉన్నాయా, నెగిటివ్ గా ఉన్నాయా, మిరాకిల్స్ అద్భుతంగా ఆలోచిస్తున్నారా? ఎలా ఉన్నారు? ఓ, పాజిటివ్, నెగిటివ్, సమ్ యు ఆర్ గెటింగ్. ఓ నైస్. ఎస్. అంటే ఒకటే గుర్తు పెట్టుకోవాల్సింది, అండ్ ఎమోషన్. మీ లోపల భయం కానీ, రైట్, ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్ కానీ, ఎస్ నేను ఏదైనా చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఎవరికైనా ఉందా? ఒకసారి మెన్షన్ చేయండి చాట్ బాక్స్ లో. మీ ఎమోషన్ ఏముంది? మీ లోపల అలజడి ఉందా? ఏమైనా ఉన్నాయా అలజడి? అలాగా యాంగ్జైటీగా ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఏదో జరుగుతుంది, ఏం అసలు అర్థం కావటం లేదు. ఎవరికైనా ఉన్నాయి? ఎస్. మీరు మీ బాడీలో నుంచి ఏ ఎమోషన్ అయితే వెళ్తుందో బయటికి, రైట్, ఏదైతే వెళ్తుందో అదే మీ జీవితం. మీరు హ్యాపీగా ఫీల్ అవుతే మీకు మీ చుట్టూ ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, చుట్టూ అంతా కూడా రమ్య హ్యాపీగా ఉంది అంటే యూనివర్స్ లో అలాంటి ఏవైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను అట్రాక్ట్ చేస్తాను. అదే భయంగా ఉంటే, రమ్య భయంగా ఉంది, ఇంకొక 4 తీసుకుని వచ్చి భయం క్రియేట్ చేయబడుతుంది. అంటే మీ లోపల ఉన్న ఎమోషన్, మీ థాట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అంతే కదా, రైట్. సో ఈ సెషన్స్ లో మీరు పూర్తిగా పాజిటివ్ గా ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ బీ ఆన్ ది బోర్డ్. మీ బోర్డ్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్. ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు మీరున్న స్టేజ్, ఇది ఫ్యూచర్. మీరేనా? ఓకేనా? అడ్జస్ట్ చేసుకోవాలి మీరంతా. ఈ బొమ్మలు మనమే. ఓకే. ఎస్. బయట ఎంతమంది ఫుడ్, ఇంట్లో ఫుడ్ కాక బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు? చెప్పండి. చెప్పండి. ఎంతమంది జంక్ ఫుడ్స్ తింటున్నారు? లేజీ ఉన్నారా? బాగా లేజీగా ఉన్నారా మీరు? ఏ పని చేయకుండా వాయిదా పద్ధతులు వేసుకుంటా ఉన్న వాళ్ళు ఎవరు? అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు లూజర్సా? ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏదైనా సాధించిన వాళ్ళు ఉన్నారా? లేదంటే వేరే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మీ చుట్టూ ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. అండ్ మీరు మీ మైండ్ లోకి ఏదైతే వస్తుందో అది మాత్రమే చేస్తారు. అర్థమవుతుందా? జంక్ ఫుడ్స్ మీరు చూసుకోండి. ఫుడ్ ఈజ్ అ మోర్ ఇంపార్టెంట్. మీరు తినే ఫుడ్ కూడా ఎనర్జీనే. ఎస్ ఆర్ నో? అండ్ లేజీగా ఉన్నారా? మీరు నేను మళ్ళీ రేపు చేస్తానండి, ఎల్లుండి చేస్తానని ఎవరైనా ఉన్నారా? అండ్ మీ చుట్టూ ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో సరౌండింగ్స్, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు మీ దగ్గర? ఎలాంటి వ్యక్తులు ఉన్నారు మీ దగ్గర?
చెప్పాలి మీరు. ఎలాంటి దగ్గర చాలా హైఫైగా ఉన్నారా, లేదంటే ఏమంటారు నెగిటివ్ పీపుల్స్ ఉన్నారా, ఎలాంటి పాజిటివ్ పీపుల్స్ ఉన్నారా, మీ చుట్టూ ఎవరు ఉన్నారు? జస్ట్ ఐడెంటిఫై దట్. అండ్ మీరు మీ మైండ్ లో ఏమి ఆలోచించకుండా మీ బుర్రలో ఏది వస్తుందో అది పని చేస్తా ఉంటారు. ఓకే, ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఇది. కానీ ఇప్పటి నుంచి ఎలా ఉండాలి? ఇప్పటి నుంచి ఎలా ఉండాలి చెప్పండి. మీ ఫుడ్ చాలా కేర్ తీసుకోవాలండి. ఫుడ్, మీరు తినే ఫుడ్ చాలా ప్యూర్ గా, రైట్, చాలా ప్యూర్ గా ఉండాలి. రైట్, మీరు బయట జంక్ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి. మీరు తినే ఫుడ్ చాలా హెల్తీగా ఉండాలి. మేనిఫెస్టేషన్ కరెక్ట్ గా నీట్ గా జరగాలి. తొందరగా జరగాలంటే మీరు తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, వాటర్ కూడా. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ చాలా ఎఫెక్టివ్ ఉంటారు. ఏ విషయమైనా కూడా చాలా త్వరగా పనులు చేయడము, ఏవి ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా పద్ధతులు ఏవి లేవు. మీరు ఏది అనుకుంటే అది చేసేయడమే అలాంటి వ్యక్తులు. ఓకే, ఇంకా నెక్స్ట్. అండ్ ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తున్నారో, ఎక్సర్సైజ్ ఎంతమంది వాకింగ్ వెళ్తున్నారు? యోగాలు, వాకింగ్ కంపల్సరీ. ఎక్సర్సైజ్ అన్నా చేయండి, లేదా యోగా కన్నా, యోగా అంటే ఏదో ఒక చిన్న ప్రాక్టీస్, అంటే బాడీ మూవ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ మూవ్ అయ్యే కొద్దీ ఎనర్జీ ఉంటుంది, రైట్. ఓకే, ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. వాకింగ్ వెళ్ళండి, ఓకే, 10 minutes అన్నా మీ లైఫ్ లో వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నాలెడ్జ్. ఇప్పుడు మీకు లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో అనేది తెలుస్తుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతారా లేదా? చెప్పండి. మీరు ఇంత ముందు ఇవన్నీ ఏమీ తెలియదు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు, హోపోనోపోనో తెలియదు, రామ్తో విజ్డమ్ తెలియదు, ఇప్పుడు ఈ ప్రెసెంట్ లో ఉన్న. కానీ ఫ్యూచర్ లో మీరు ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ కానీ హోపోనోపోనో కానీ నేర్చుకున్నప్పుడు యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ నాట్? అవుతారా? ఎస్, దట్స్ వాట్. ఇక్కడ వరకు అర్థమైందా? మీకు ఫ్యూచర్, ఈ ప్రెసెంట్ మీరు ఎట్లున్నారు, మీరు ఎలా మారాలి. మీ చుట్టూ ఉన్న పీపుల్ చాలా పాజిటివ్ ఉన్న వ్యక్తుల్ని, ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ మీరు ఉండాలి, కానీ లూజర్స్ చుట్టూ ఉండకూడదు. ఓకే, దిట్స్ వాట్. సెకండ్ వన్, ఇది ఎవరిది? మేడం ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అని బ్రెయిన్ వేశారు? నేను బయాలజీ క్లాస్ లో ఏమైనా కూర్చున్నానా? డౌట్ వచ్చిందా మీకు ఎవరికన్నా? లేదు కదా, రైట్. ఇది మన బ్రెయిన్. మన జీవితము ఏదైతే ఉందో 95% ఇక్కడి నుంచే డిసైడ్ అవుతుంది. ఓకే, ఎస్. దీన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. మీ బుర్రలో ఈ 95% ఏదైతే నమ్ముతున్నారో అదే మీ వాస్తవాలకు జరుగుతున్నాయి. ఎప్పుడైతే మీరు నాకు అర్హత లేదు, నాకేం డిజైర్, నా దగ్గర 1,00,000 రూపాయలు ఎందుకు ఉంటుంది, నా దగ్గర నేను ఎట్లా కోటీశ్వరుని అవుతారు, నేనేమన్నా పుట్టినప్పుడే నేను కోటీశ్వరు ఇంట్లో పుట్టానా, రైట్. ఎస్. సో అలాంటివి ఉన్న వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ లో ఐఎమ్ నాట్, ఐఎమ్ నాట్ డిజర్వింగ్ అని చెప్పేసి మీరు పెట్టుకున్నారు. ఇవాళ వదిలేసేయాలి. ఎవరెవరు రెడీగా ఉన్నారు? ఆయామే మిలియనీర్ అని ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తారు. ఆయామే మిలియనీర్. నేనైతే ఫుల్ 2 చేతులు ఎత్తేస్తాను. ఆయామే మిలియనీర్, నాకు అసలు డౌటే లేదు. ఎందుకంటే సైంటిఫిక్ వేలో బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో నేను ఆల్రెడీ దాని మీద ఎంత రీసెర్చ్ చేయాలో అన్ని చేసేసాను. నేను మిలియనీర్ అవ్వాలి. ఇక్కడ నేను మిలియనీర్ అనే చిప్ నేను పెడతాను. ఎవరైతే సెషన్స్ లో రెడీ అయ్యి నేను మిలియనీర్ అవ్వాలి మేడం, ఈ ఇబ్బందుల్లో నాకు వద్దు, ఈ హెల్త్ ఇష్యూస్ నాకు వద్దు, నేను భూమి మీదకి వచ్చింది నేను హ్యాపీగా ఉండడానికి, అండ్ నా పిల్లలకి ఏదైతే భవిష్యత్తులో కావాలో అవన్నీ నేను చేయగల కెపాసిటీ నేను తెచ్చుకోవాలి అన్న వాళ్ళు ఐఎమ్ దేర్. ఓకే, సో మీ బ్రెయిన్ లో ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే ఫీల్డ్ అయిందో ఇప్పటి వరకు నాకు అర్హత లేదు, ఒక పెద్ద బిల్డింగ్ చూసారనుకో నాకు ఎట్లా అవుతుంది, ఒక రేంజ్ రోవర్ చూసిన వెంటనే మీ ట్రిగర్ పాయింట్ ఏంటి? ఎంతో కోటీశ్వర్లే ఉండాలి రేంజ్ రోవర్ కార్ కొనాలంటే అనే థాట్ ఎవరికైనా వచ్చిందా? ఎస్, వచ్చిందంటే మీ బుర్రలో ఈ 95% లో ఉంది. కానీ నాకు అలా లేదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదకి నాకు అర్హత ఉంది, ఎందుకంటే సాక్షాత్తు నడిచే దైవత్వం మనం కాబట్టి. దైవత్వానికి ఏదైనా ఉంటుందా? ఏదైనా అబ్స్ట్రాక్ట్ ఉంటుందా? ఏముండదు. సాక్షాత్తు నడిచే దైవత్వం. ఈ గాలిలాగా మన చుట్టూ కూడా అబండెన్స్ ఉంది, కానీ మనం
హోల్డ్ చేయలేకపోతున్నాం, అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం. అది మెయిన్ ప్రాబ్లం. సో మీ లైఫ్ లో ఏదైతే జరుగుతున్నాయో పూర్తిగా 95% ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, మీ బుర్రలో ఉన్నాయి కాబట్టి మీరు ఏదైతే నమ్ముతున్నారో అవే వాస్తవాలుగా జరుగుతున్నాయి. నాకు వర్తి లేదు, నేను మిలియనీర్ అవ్వడం లేదు అని అంటే మీకు అలాంటి అవకాశాలు రావు. ఎప్పుడైతే ఎస్ నేను నా ఫ్యామిలీలో ఫస్ట్ సెల్ఫ్ మేడ్ మిలియనీర్ అవ్వాలి, నేను అద్భుతంగా జీవించాలి అని ఎప్పుడైతే డిసైడ్ చేస్తూ ప్రోగ్రామింగ్ చేస్తామో అప్పుడు మీరు వాస్తవంలోకి వస్తారు. గాట్ ఇట్? ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే ఇంట్రాక్షన్ ఎప్పుడప్పుడు సెన్సెస్ ఆపరేట్ అవ్వాలి, అప్పుడే మీ బ్రెయిన్ లోకి తొందరగా వెళ్తుంది, న్యూరాన్స్ ఫైర్ అవుతాయి. ఓకే, సి దిస్ ఈస్ వాట్ ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్ అని ఎప్పుడైతే మీరు ప్రోగ్రామింగ్ చేయగలుగుతారో సీదా వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చుంటారు. అది ఎలా చేయాలనేది కూడా మన సెషన్స్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ ఉంటుంది, సో ఏమంటారు సబ్ కాన్షియస్ మైండ్ గురించి అర్థమైంది కదా, మీ జీవితం ఎలా ఉంటుందో. ఇప్పుడు హోపనోపనో అసలు ఎందుకు వాడాలి, అసలు ఏంటి హోపనోపనో అంటే ఏంటి అని చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. హోపనోపనో మ్యాజికల్ వర్డ్స్ ఏంటండి? హోపనోపనో మ్యాజికల్ వర్డ్స్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్. ఈ 4 సెంటెన్స్ చెప్పేస్తే అయిపోతుందా? ఎంతమంది క్వశ్చన్స్ ఉన్నాయి? ఏంటో ఈ మధ్య హోపనోపో అంటున్నారు నవ్వుకుంటూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నారు, నవ్వుతున్నారు కదా. అసలు ఏంటి ఈ 4 సెంటెన్సెస్ ఏంటి? నిజంగానే వీటి ద్వారా మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయా? ఎంతమంది క్వశ్చన్ ఉంది? నిజంగానే మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయా? హెల్త్ అంతా సెట్ అయిపోతుందా? రిలేషన్షిప్ బాగా అయిపోతుందా? మన బిజినెస్ ముందుకు వెళ్తుందా అంటే ఎస్ అని అంటాను. ఎస్, చేసిన వాళ్ళకు 100% రిజల్ట్స్ ఓరియంటెడ్ గా ఉండేదే హోపనోపనో. మీకు ఓ చిన్న చేతులు పెట్టండి, పెట్టండి, 2 హ్యాండ్స్ పెట్టండి. ఎస్, ఇప్పుడు మీరు మనీ, ఓకే, దిస్ ఈస్ అ లెఫ్ట్ హ్యాండ్ మనీ, ఓకే రైట్, ఇది మీరు రైట్ హ్యాండ్. ఈ మధ్యలో మీరు 30-40 సంవత్సరాల నుంచి మనీకి సంబంధించిన ఎన్ని నెగిటివ్ ఆలోచనలు చేశారు? బోలెడు చేశారు. ఎస్ సార్ నో? ఎస్, అంటే మీకు మనీకి మధ్యలో ఒక మంచు ఉంది, మంచు 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 కరుగుతుందా? ఎస్ ఆర్ నో? మంచు కరుగుతుంది కదా. ఎస్, ఎప్పుడైతే మీరు ఏ హోపనోపనో ఏదైతే ఉందో, హోపనోపనో ఏదైతే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం హీల్ చేస్తారో ఈ మంచు ఏమవుతుంది? కరిగిపోతూ కరిగిపోతూ ఏదైతే మీ మనీ బ్లాక్స్ ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు హెల్త్ అండ్ మీరు ఉన్నారు, హెల్త్ దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో హోపనోపో చేసుకోవడం ద్వారా క్లియర్ అయిపోయి మీరు హీల్ అవుతారు. అలా మీకు మనీ సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మీరు ఉన్నారు, ఈ మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి, మరి ఈ డిస్టర్బెన్స్ ని క్లియర్ చేయాలంటే ఎలాగా? హీల్ చేయాలంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దాన్ని డెప్త్ గా ఉంటదండి. మీరు ఈ 4 సెంటెన్సెస్ చెప్తున్నాం మేము, కానీ ఏం జరగటం లేదు కాదు, సెషన్స్ లో అడ్వాన్స్ లెవెల్స్ వేరు ఉంటాయి. మీరు ఈ 4 వర్డ్స్ చెప్తూనే అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దండి. జస్ట్ ఇది నామినల్ గా హోపనోపనో చెప్పడం వరకే, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మిగతా సెషన్స్ లో నేను చెప్తాను. ఓకే, మీకు అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఈ మంచు ఏదైతే ఉందో, ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, మీకు మీకు మనీకి కానీ, మీకు హెల్త్ కానీ, మీ హస్బెండ్ కానీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఎస్, ఈ ఏదైతే డేటా ఉందో దాని వల్ల వస్తుంది. సో మన మైండ్ లో ఈ 90% 95% డేటా ఉంది కదా సబ్ కాన్షియస్ మైండ్ లో, దాన్ని క్లీనప్ చేసే కెపాసిటీ హోపనోపనోకు ఉంది. సో నా సెషన్స్ అన్ని కూడా మెయిన్ గా రామ్తా విజ్డమ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ హోపనోపనో క్లీనింగ్ ఉంటుంది. అంటే క్లీనింగ్ ప్రాసెస్ అండ్ క్రియేషన్ ప్రాసెస్ రెండు జరగాలి కదా. ఫస్ట్ మైండ్ క్లియర్ అయితేనే కదా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఎస్, మీ పర్మిషన్ ద్వారా నా సెషన్స్ గురించి నేను చెప్పనా? నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ గురించి మీకు అర్థమైందా? ఇప్పటి వరకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? లెట్ మీ నో. అర్థమైంది ఇవాళ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఓపెన్ అండి, యూ గాట్ ఎనీథింగ్ రైట్? సో విత్ యువర్ పర్మిషన్ ఐ మూవ్ ఫార్వర్డ్. మీ పర్మిషన్ తో నేను మూవ్ ఫార్వర్డ్ అవుతాను. నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే లైఫ్ ని చేంజ్ చేసుకోవాలన్నా మాత్రమే మీరు క్లాస్ లో ఇప్పుడు ఉండండి. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా స్కిప్ అవ్వండి.
మీరు వినే కంటెంట్ ఎక్కడి వరకు రావాలో అంతవరకు వచ్చింది. ఇప్పుడైతే సెషన్స్ డీటెయిల్స్ చెప్తాను. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండండి. జస్ట్ లిజన్. ఎవరైతే వెళ్ళిపోవాలంటే దే కెన్ స్కిప్ ఆన్, నో ప్రాబ్లం. ఎందుకంటే లైఫ్ లో ఒక రోజు వస్తుంది, అది అదృష్టం అనేది వాళ్ళకే తెలియని ఉంటారు. అది మనం ఏమి చేయలేం. కానీ ఇది నా లైఫ్ లో నేను మార్చుకోగలిగే ఈవెంట్, ఒక క్లాస్ అన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. అండ్ దిస్ ఈస్ పూర్తిగా ఒక ఇంటెన్షనల్, అంటే మీరు లైఫ్ లో మారాలి అనే ఒక ఇంటెన్షన్ మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఓకే, కెన్ ఐ షేర్ ద డీటెయిల్స్? ఎంతమంది రెడీ ఉన్నారు? రెడీయా? షేర్. రైట్. అండ్ రెడీ విత్ మీ. ఇప్పుడు నాకు 11 డేస్ ప్రోగ్రామ్ ఉంటుందండి. 11 డేస్ మైండ్ ప్రోగ్రామింగ్ సెషన్ ఉంటుంది. 11 డేస్ మైండ్ ప్రోగ్రామింగ్. వీటిలో నేనేం డిస్కస్ చేస్తాను? మనీ గురించి, హెల్త్, జాబ్, రియల్ ఎస్టేట్, కానీ ఇన్సూరెన్స్ కానీ, ఓకే, వాళ్ళ టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలి, సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అండ్ బిజినెస్, మీ బిజినెస్ మీరు పెట్టుకునే టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలి, సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి. మీకు బిజినెస్ స్టార్ట్ అయినాక అబ్స్టకల్స్ జరుగుతుంటాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీకు ఒక భయం ఉంటది అనమాట, ఇది జరుగుతుందా లేదా, నిజంగా నేను నా కెరీర్ లో నేను సక్సెస్ అవుతానా లేదా అని చాలా మంది బిజినెస్ ఉమెన్స్ మెన్స్ కి డౌట్స్ ఉంటాయి. కానీ అది క్లారిటీ మీకు వచ్చేస్తుంది, ఎక్కడ నేను మిస్టేక్ చేశాను. అండ్ ట్రేడింగ్స్, చాలా మంది ట్రేడింగ్ చేస్తున్నారు, ట్రేడింగ్స్ చేస్తారు కదా. ట్రేడింగ్స్ లో ఎందుకు సడన్ గా మనము స్కిప్ ఆన్ అయ్యాకనే ఇంక్రీజ్ అవుతుంది. చాలా మంది గుర్తుపెట్టుకోండి, మనం డౌన్ అయినప్పుడు పక్కన వాళ్ళది రైజ్ అవుతుంది. ఎందుకు అంటే మన ఫ్రీక్వెన్సీ వల్లనే. సో ట్రేడింగ్ గురించి కానీ, జాబ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంకేమున్నాయి చెప్పండి. హెల్త్, రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్ ఎవరిదైనా కానివ్వండి, మీ హస్బెండ్ కానీ, మీ అత్తమామలు కానీ, లేదంటే మీ కోడల గురించి కానీ, అండ్ మేనేజర్స్, మీరు వర్క్ చేసే ఎవరైతే మేనేజర్స్ దగ్గర కానీ, ఎక్కడైనా కానీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ ని ఎలా క్యూర్ చేసుకోవాలో ఈ టాపిక్స్ అన్ని కూడా అక్కడ డిస్కస్ చేయబడుతుంది. ఇంకా చాలా చాలా టాపిక్స్ మీకు ఈ 11 డేస్ ప్రోగ్రామ్ లో, వాట్ ఈస్ వాట్, అసలు ఏంటి, నేనేం తప్పు చేశాను, నేను ఎలా చేసుకుంటే నాది లైఫ్ మారుతుంది. అండ్ ఎస్పెషల్లీ కిడ్స్ గురించి చాలా మంది ఆలోచిస్తారు. కిడ్స్ గురించి, మా పిల్లలు అస్సలు మాట వింటం లేదండి. రైట్, ఎంతమంది అంటున్నారు? ఉన్నారు కదా, ఇబ్బందులు పెడుతుంటారు. ఆ పిల్లల్ని ఎలా మోల్డ్ చేసుకోవాలనేది కూడా కిడ్స్ గురించి కూడా ఈ సెషన్స్ లో ఉంటుంది. ఈ 11 డేస్ ప్రోగ్రామ్ లో ఈ వీటి గురించి డీటెయిల్స్. రెడీయా? ఇంకేమైనా ఉన్నాయా మీకు, ఏమైనా కావాల్సింది సెషన్స్ లో? యు గాట్ ఆల్ హెచ్ఆర్సిఎం, రైట్? సో మరి ఇప్పుడు ఎవరైతే ఈ 11 డేస్ తీసుకున్న వాళ్ళకి నేను ఇచ్చే బెనిఫిట్స్ బోనస్ ఏంటంటే, విజన్ బోర్డ్. మీకు మీ లైఫ్ లో ఒక క్లారిటీ ఉండాలా, మీ విజన్ బోర్డ్ ఎలా చేసుకోవాలో క్లారిటీ ఉండాలా, మీరు ఏ స్టేజ్కి వెళ్ళాలి. 1 ఇయర్, ఈ ఇయర్ లో ఎస్ హౌస్ ఇవన్నీ వస్తాయండి, మీ డ్రీమ్ హౌస్ కానీ, కార్ కానీ, ఏవైనా కూడా దీంట్లో ప్రెగ్నెన్సీ సంబంధించినవి కానీ అన్ని కూడా వస్తాయి. సో విజన్ బోర్డ్ ఎవరైతే ఈ సెషన్ ఇప్పుడు ఏదైతే క్లోజింగ్ ఆఫర్ లో ఎవరైతే తీసుకుంటున్నారో, విజన్ బోర్డ్ ఎంతమందికి, అమ్మలకి ఎంతమందికి గోల్డ్ అంటే ఇష్టం? ఇప్పుడు రేట్ పెరిగిపోయిందిగా, 1 lakh వచ్చేసిందా? అమ్మలు చెప్పండి. గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం లేదు కదా. 92, 96 వెళ్ళిపోయింది, రైట్? కానీ మనకి సంబంధం లేదు, ఆ గోల్డ్ రేట్ రేపు పొద్దున్న 2 లక్షలకి వెళ్ళినా మనకి ఇబ్బంది లేదు. బట్ ఎప్పుడైతే మనకి గోల్డ్ కి మ్యాచ్ అయిందో ఫ్రీక్వెన్సీ, అమాంతంగా పోయి కొనేస్తారు. గోల్డ్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఎలా తీసుకురావాలి, గోల్డ్ లోన్స్ లో ఉన్నప్పుడు ఎలా బయటికి తీసుకురావాలి, అవన్నీ కూడా గోల్డ్ మేనిఫెస్టేషన్ కోర్స్ లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 111 అఫర్మేషన్స్ మీ దగ్గర ఉంటాయి. ప్రతి దానికి అఫర్మేషన్స్ మీకు రెడీమేడ్ గా ఇచ్చేస్తాను. అండ్ స్విచ్ వర్డ్స్, ఏ జాబ్ కైనా, ఏ హౌస్ కొనాలన్నా, ఏ ప్రమోషన్స్ రావాలన్నా, మెయిన్ గా జాబ్ అనుకోండి, ప్రమోషన్స్ రావాలి. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ చేస్తూ ఉంటూనే ఉన్నారు. ఎంత ఎంత వర్స్ సిచ్యువేషన్స్ ఉన్నారంటే నేను చాలా మందిని చూశాను. 10 సంవత్సరాలైనా 10,000కే బతుకుతున్నారు.
అవర్ బర్త్ రైట్. మనం ఎలాగైనా కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదని అనుభవించే హక్కు మన దగ్గర ఉంది. కానీ అది నాకు ఉందో లేదో అనే డౌట్ లో ఉన్నారు అందరూ. కానీ గుర్తుపెట్టుకోండి, సాక్షాత్తు నడిచే దైవత్వానికి ఏది అడ్డు రాదు. ఏదైతే ఆ బిలీఫ్ సిస్టమ్ మీకు స్ట్రాంగ్ అవుతుందో దాన్ని బట్టి మీ శాలరీ హైక్స్ అనేది జరుగుతుంది. ఓకే, స్విచ్ వర్డ్స్ ఇవన్నీ కూడా దిస్ ఆర్ వర్త్ ఆఫ్ 8,000 అండి. 8,000 వర్త్, 8,000 to 10,000 వర్త్ ఉన్నాయి ఈ కోర్సెస్ అన్ని కూడా. ఎవరైతే ఈ సెషన్స్ లో ఎవరైతే తీసుకుంటారో ఏదైతే తీసుకుంటారో ఈ 11 days ప్రోగ్రామ్ లో ఈ 10,000 వర్త్ అనేది నేను కోర్సెస్ వాళ్ళకి ఇచ్చేస్తాను ఫ్రీగా. ఓకే, చెప్పేసేనా నేను ఎంత అనేది? ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో చెప్పేమంటారా 11 days ప్రోగ్రామ్ కి? ఎస్. సో ఈ బోనసెస్ తో పాటు 11 days ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఏదైతే 14,000 ఏదైతే వర్త్ ఆఫ్ మీకు ఎవరైతే ఇప్పుడు మీరు పే చేస్తారో ఇట్స్ ఓన్లీ 2,999. ఇప్పుడు ఎవరైతే పేమెంట్స్ చేస్తారో వర్త్ ఆఫ్ 14,000 ఏవైతే దీనికి సంబంధించిన ఇవన్నీ ఇప్పుడు ఎవరైతే పేమెంట్ చేస్తారో ఇప్పుడు ఈ సెషన్ లో ఇప్పుడు ఎంత టైం? ఎస్ 8:16 అయింది. ఎవరైతే 10 minutes ఇస్తాం టైము. ఓకే, 10 minutes లో ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి 2,999 ప్లస్ ఇవేవైతే కోర్సెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి. ఈ కోర్సెస్ 2,999. రేపైతే మాత్రం ఇట్స్ గోన్ టు 5,999 వెళ్ళిపోతుందండి రేపైతే. నౌ ఇట్ ఈస్ నౌ 2,999 అండ్ ఈ కోర్సెస్ వస్తాయి. రేపైతే ఈ కోర్సెస్ రావు అండ్ ఓన్లీ 5,999 అవుతుంది. టైమింగ్స్ మార్నింగ్ 5 to 6 అండి. మార్నింగ్ 5 to 6 ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఒకవేళ మిస్ అయినా కూడా టెలిగ్రామ్ లో మీకు రికార్డింగ్స్ అనేవి ఇస్తారు. సో డోంట్ వరీ అబౌట్ ద క్లాస్. మీరు ఒక్కరోజు స్కిప్ ఆన్ అయినా కూడా ఎవ్రీడే మీరు మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే పేమెంట్ చేయాలో ఇప్పుడు ఇవాళ ఈ 10 minutes లో 2,999 అండ్ ఈ కోర్సెస్ అన్ని ఫ్రీ వస్తాయి. వర్త్ ఆఫ్ 10,000 కోర్సెస్ ఫ్రీ అవుతాయి. సో మీకు ఒకసారి అడ్మిన్స్ మీరు పెట్టేయండి. ఎస్ మ్యామ్, ఆల్రెడీ డన్ పెట్టేసాను. ఓకే, సో దట్ ఈస్ ఒకసారి చూడండి 8096243429 ఆర్ 94916555490. ఈ 2 numbers కి మీరు పేమెంట్ చేసి ఏదో ఒక నంబర్ కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి జస్ట్ టైం కౌంట్ డౌన్ చేసేసేయండి అడ్మిన్స్. ఇప్పుడు 8:15 8:16 అయింది. ఎవరైతే ఇప్పుడు ఈ 10 minutes లో చేస్తారో 8:30 లోపల చేస్తారో వాళ్ళకి ఈ విజన్ బోర్డ్, గోల్డ్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్, స్విచ్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ వస్తాయి. ఇప్పుడు ఎవరైతే 10 minutes చేస్తారో దట్ ఈస్ 2,999 మాత్రమే ఉంటుంది. ఇది ఉండదు. ఇప్పుడు ఇన్ కేస్ మీరు రేపు కట్టుకోవాలన్నప్పుడు మీ పేమెంట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడైతే మీకు ఈ బోనస్ వస్తుంది ప్లస్ 14,000 మీకు జస్ట్ 2,999 మాత్రమే ఇప్పుడు నడుస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డూ ఇట్ అండ్ పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టొచ్చు. ఎస్. సో ఇంకా ఎవరైతే గోల్డ్ బ్యాచ్ లో ఉన్నారో అండ్ ఎవరైనా కానీ మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటనే చెప్పొచ్చు. ఎస్. సో ఎవరైతే పేమెంట్ స్క్రీన్ షాట్ చేయాలనుకుంటున్నారో జస్ట్ స్క్రీన్ షాట్ చేయండి. సో 11 days ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 11 days ప్రోగ్రామ్ అన్ని విషయాల గురించి ఉంటాయి. మనీ, హెల్త్, రిలేషన్షిప్, జాబ్, రియల్ ఎస్టేట్, జాబ్ లో హైక్స్ కానీ వాట్ ఎవర్ మేబీ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా చేసుకుంటే మనం ఎలా ఎదుగుతాం అనేది ఈ 11 days లో మేము చెప్తాము. ఓకే, అండ్ ఎవరైతే ఇప్పుడు ఈ 10 minutes లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో యాక్షన్, టైమ్ ఆఫ్ యాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఏదైనా కానీ లైఫ్ లో ఒకటి వచ్చిందంటే ముందు వెంటనే క్యాష్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోతారు తర్వాత. ఓకే, సో విజన్ బోర్డ్ అంటే మీ ఫ్యూచర్ ఎలా ఉండాలనేది విజన్ బోర్డ్, రైట్? అండ్ గోల్డ్ మేనిఫెస్టేషన్, మీరు గోల్డ్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి, గోల్డ్ లోన్స్ లో ఉన్నప్పుడు దాన్ని ఎలా బయటకు తీసుకురావాలి, రైట్?
సో మన 1 kg ఆఫ్ గోల్డ్ కొనాలంటే ఎట్లా చేసుకోవాలి? ఎంతమందికి గోల్డ్ కావాలి కదా? ఎస్, దట్స్ వాట్. అండ్ అఫర్మేషన్స్, మనీ కానీ హెల్త్ గురించి మీకు ఏ అఫర్మేషన్స్ అయినా నేను 111 అఫర్మేషన్స్ నేను ఇచ్చాను, కస్టమైజ్డ్ వన్. ఓకే, అండ్ స్విచ్ వర్డ్స్, హెల్త్ స్విచ్ వర్డ్స్ కానీ మనీ గురించి కానీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ. మీరు ఒక్కసారి నా టెస్ట్ మనస్ చూడండి, స్విచ్ వర్డ్స్ తో ఎంతమంది జాబ్లు వచ్చాయి తెలుసా? నంబర్ ఆఫ్ అసలుకి. ఓకే, ఎస్. సో ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో జస్ట్ పే ఆన్ 2,999. దట్స్ ఇట్. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. ఇస్ దేర్ ఎనీవన్ టు ఎక్స్పీరియన్స్ ద షేర్? రాణి గారు అండ్ కొత్త ఎవరైతే గోల్డ్ బ్యాచ్ లో ఉన్నారో దే కెన్ మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. సో హౌ వాజ్ ద క్లాసెస్ అనేది కూడా వేరే కొత్త వాళ్ళకి తెలియాలి కదా. సో మీరు ఎవరైనా ఉన్నా కూడా హ్యాండ్ రైస్ చేసుకోవచ్చు, ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటే. ఎస్, ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైస్ చేయొచ్చు, మీ ఎక్స్పీరియన్స్ ని ఫస్ట్ మీరు పెట్టొచ్చు. సో 2,999 ఇప్పుడు 8:30 లోపల ఎవరైతే చేస్తారో ఫస్ట్ నామినల్ అమౌంట్ చేసుకోవచ్చు అండి. 2,999 ఇన్ కేస్ లేకపోయినా మీరు ఇవాళ మినిమం 1,000 కట్టినా కూడా ఇట్స్ వ్యాలిడ్. ఓకే, ఎందుకంటే మీ టైమ్ ఆఫ్ యాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఏదైనా అమౌంట్ ఉంటే 1,000 ఉందంటే కట్టేసి రిమైనింగ్ అమౌంట్ టుమారో మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా మీ గురించి ఆలోచించడం, ఎందుకంటే సడన్ గా ఎవరి దగ్గరైనా డబ్బులు ఉండడం అనేది కొన్ని విషయాల్లో ఉండదు. బట్ వాళ్ళు విల్లింగ్ గా ఉంటారు, నేను ఎలాగైనా క్లాస్ లో నేర్చుకోవాలి, నేను ఉన్నతంగా ఎదగాలి, ఏదో ఒకటి తీర్చేయాలని. కాబట్టి వాళ్ళకి నేను ఒకటే బెనిఫిట్, మీరు నామినల్ గా ఇప్పుడు ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ పే చేసేసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి, రిమైనింగ్ 1 or 2 days లో మీరు ఫుల్ అమౌంట్ కట్టేసుకోవచ్చు. ఇది నా సైడ్ నుంచి మీ గురించి నేను ఆలోచించే తీరు. ఓకే, ఎందుకంటే టైమ్ ఆఫ్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఎంత కట్టినా 500 కట్టినా 1,000 కట్టినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఆ టైంలో ఉంటాయో లేదా, ఎవరికి ఏమి ప్రాబ్లం ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ. కానీ ఇఫ్ మీరు కట్టేసుకోవాలంటే కట్టేసుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు నామినల్ అమౌంట్ కట్టిన వాళ్ళకి మాత్రం నేను ఇస్తాను విజన్ బోర్డ్స్ కానీ గోల్డ్ మేనిఫెస్టేషన్ అన్ని కూడా నేను ఇచ్చేస్తానండి. మీకు ఏమైతే చెప్పానో గోల్డ్ మేనిఫెస్టేషన్స్ కానీ విజన్ బోర్డ్, స్విచ్ వర్డ్స్, పీడిఎఫ్, 111 అఫర్మేషన్ అన్ని కూడా ఎవరైతే ఇప్పుడు ఈ 10 minutes 15 minutes లో పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఇచ్చేస్తాను. ఆ, సరిగా కనిపించడం లేదంటే ప్రవీణ ఒకసారి నంబరు ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. 8096243429 రమ్య వస్తుంది. ఓకే, స్కానర్ పంపిస్తానండి. సో ఎవరైతే చేయాలంటే జస్ట్ నామినల్ అమౌంట్ అయినా మీరు కట్టుకోవచ్చు, తర్వాత విత్ ఇన్ 2 days లో మీరు ఫుల్ అమౌంట్ చేసుకోవచ్చు. మనం విత్ ఇన్ 2 days లో మనం సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, 949165555490 అంటే ప్రైమ్ రామ్కా ఇన్ఫ్రాన్ వస్తుంది. ఆర్ ప్రసాద్. కోర్స్ 2,999 అండి, కోర్స్ 2,999. ఓన్లీ ఎవరైతే ఈ 10 minutes లో మీరు 1,000 కట్టుకుంటారా 500 కట్టుకుంటారా జస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రేపు ఆర్ ఎల్లుండి లోపల మీరు పేమెంట్ అనేది ఫుల్ అమౌంట్ చేసుకోవాలి. ఓకే, ఎస్, ఫుల్ అమౌంట్ చేసుకోవాలి. ఇవాళ అయితే మీరు ఎంత నామినల్ కట్టుకోవాలంటే అది నామినల్ చేసుకోవచ్చు. ఎస్, మీకు చెప్తానండి. 9948 ఎవరైతే స్క్రీన్ షాట్స్ ఉన్నాయో ప్రవీణ గివ్ యువర్ నంబర్, మీ నంబర్ ఇచ్చేయండి. అడ్మిన్స్ నంబర్ స్క్రీన్ షాట్స్, లేదంటే Yes, నా ma'am, నంబర్. I'll give my name. Okay. యా, మీది ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో మీరు అడ్మిన్స్ వాళ్ళ నంబర్స్ ఉన్నాయి, సో యూ కెన్ గివ్ దట్. సో ఎవరైతే ఈ 10 minutes లో ఎవరైతే పేమెంట్స్ చేసుకుంటారో అది నామినల్ అమౌంట్ కట్టుకొని విత్ ఇన్ 2 days లో ఫుల్ అమౌంట్ కట్టేసుకోవాలి. ఓకే, అది మాత్రం ఎందుకంటే మీ గురించి ఆలోచించే నేను ఈ ఆఫర్ పెట్టాను. ఓకే, లేదు రేపు అమౌంట్ కడతానంటే యూ హ్యావ్ టు పే ఫర్ 5,999. జస్ట్ ఆలోచించుకోండి. ఓకే, ప్లీజ్. ఎస్, ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, ఎవరైతే గ్రూప్ ఎవరైతే ఉన్నారో మన గోల్డ్ బ్యాచ్ వాళ్ళు కానీ ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే యూ కెన్ షేర్ ది ఎక్స్పీరియన్స్. హేమావతి గారు, యూ వాంట్ టు టాక్ విత్ మీ?
ఏంటి కోపంగా ఉన్నారా నా మీద? ఎవరు మాట్లాడటం లేదేంటి? జస్ట్ కమ్ ఆన్ అండ్ స్పీక్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మహాలక్ష్మి గారు మాట్లాడతారా? సీతా మహాలక్ష్మి గారు. ఎస్, అన్మ్యూట్ చేస్తారా? అన్న ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. రామ్తా అంటే రమ్య అండి, రమ్య అంటే లెజెండ్ అండి, నవ్వుతో నా భవిష్యత్ అండి. మీ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ కలర్ చాలా ఉన్నాయండి మేడం. చాలా ఒకటి కాదండి, చాలా ఉన్నాయండి. మీరు గోల్డ్ ఎంత కొన్నారో అది చెప్పండి. సెకండ్ వన్ కూడా కొనుక్కున్నానండి మేడం. వాళ్ళు చూపించలేదు, దేవుని మందిర్లో ఉంది. ఓ నిన్న మా చిట్రా పెట్టామండి, దస్త్రం పెట్టాము, దేవుని మందిర్లో ఉంది, రేపు చూపిస్తాను మేడం. సూపర్ సూపర్, చూపించండి ఆ, మేడం. గోల్డ్ క్లాస్ లో జాయిన్ అయ్యాక నాకు తెలిసి దాదాపు 20 తులాల బంగారు కొన్నారు. మొన్న ఒకసారి 10 గ్రాముల బంగారు బిస్కెట్ కాయిన్ కొన్నారు, మళ్ళీ కొన్నారు. అంటే చూడండి, ఒకప్పుడు అసలు ఏమీ కొనలేదు ఆవిడ. మేడం 555 బాగా పనిచేస్తుందండి. 555 వండర్ఫుల్ అండి. 5 days 555 మధ్యలో 2 or 3 days గ్యాప్ ఇస్తాను. ఎవ్రీడే నేను జపమాల్లాగా ఇంకా మెడిటేషన్ అదే అయిపోయిందండి మేడం. ఇప్పుడు కూడా ఒక మేడం రియల్ ఎస్టేట్ ఆవిడ 3 డే, నేను మీ దగ్గర చాలాసార్లు చెప్పాను, 3 years బ్యాక్ నాకు మనీ ఇవ్వాలి, 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పాను కదండి. ప్రతిరోజు కూడా అదే రాస్తున్నానండి. పూర్ణిమ గారు నాకు 15 లక్షల రూపాయలు ఇస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు రాశానండి. ఈ నిన్న ఇవాళ ఫోన్ చేశారండి మేడం, ఎక్కడో సైట్ ఉంది అది రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తున్నారు, నాకు మనీ కావాలి అని చెప్తున్నాయండి. సూపర్ సూపర్. మా వారు అదే చెప్తున్నారు, మనీ ఇచ్చేయండి అని అంటే అది సైట్ 1600 గజం, గజం 1600 రూపాయలు అంటే ఆవిడ 3000 4000 చెప్తుందండి. మార్కెట్ అంత వాల్యూ లేదని అంటున్నారండి. అది మధ్యలో అది నడవడిక జరుగుతుందండి. అది మీ దగ్గర వరకు వచ్చారంటే మీరు ఏం చెప్తే ఆవిడ చేస్తారు. మన దగ్గరే కాన్సెప్ట్ ఉంది, మీరు ఎందుకు కంగారు రోజు ఆవిడ పేరు ప్రతిరోజు అది రాస్తున్నానండి, ప్రతిరోజు అదే రాస్తున్నానండి. దట్టు మా ఈంకడి గారు 3 crores దాకా ఇవ్వాలని చెప్పాను కదా, రోజు కూడా ఆయన చిట్టా తీయమంటున్నాను, కాగితాలు చీపించమంటున్నారు. ఎవ్రీడే డే బై డే తీసి చూస్తున్నా, అదే మెడిటేషన్ అండి నాకు. మీరు అమ్మ మార్గ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తారు? మన సెషన్స్ ఎలా ఉంటాయని చెప్తారు మీరు? అంటే నేను సింపుల్ గా చెప్తాండి, ఎసర్లో బియ్యం పోసేస్తే వెంటనే అది ఉడకదండి, అది కొంచెం మన ట్రైనింగ్ చేస్తూ రోజు నలపాలండి. చెరుగ్గాయలు నవ్వులట్టు నవ్వులితే అది, అంటే నేను ఉపమానం చెప్తున్నాను మేడం, అది కంటిన్యూషన్ మనం చెయ్యాలండి, అది చేస్తేనే అది మనకు వర్కౌట్ అవుతుందండి. ఒకేసారి అది వర్కౌట్ అదండి, రాకపోయినా రావడం పక్కా అండి. అది రాకపోయినా రావడం పక్కా, అది నేను బట్టి ఛాలెంజ్ చేస్తాను మేడం. సూపర్ మేడం, సూపర్ సూపర్, దట్స్ గ్రేట్ అండి. ఎస్, రియల్లీ కంటిన్యూస్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తే డెఫినెట్ గా మనం అవునండి, ఏ ఒక రోజు మనకు రావాల్సిన అమౌంట్ మన దగ్గరికి వచ్చేస్తుంది. మన అవునండి, ఫ్రీక్వెన్సీ హై. ఎస్, థ్యాంక్ యూ, అదండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. యు ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్, ఎవ్రీ వన్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఎస్, ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. సో హౌ ద సెషన్స్ ఆర్ దేర్ అనేది కూడా హ్యాండ్ రైస్ చేయండి, సో దట్ మేము ఇస్తాము. ఎస్, పద్మ పద్మావతి గారు. ఎస్, కవిత గారు. నెక్స్ట్ కవిత గారు. ఎస్, పద్మావతి గారు మీరు మాట్లాడండి. అన్మ్యూట్ లో ఉంది. అన్మ్యూట్ చేసుకుంటా, అన్మ్యూట్. కంగ్రాచులేషన్స్ అండి, ఎవరైతే మీరు పేమెంట్స్ చేస్తున్నారో యూఆర్ డూయింగ్ ద ట్రెమెండస్ వర్క్. లైఫ్ లో ఒక స్టేజ్ వస్తుంది, ఒక అదృష్టం అనేది వస్తుంది, అది గ్రాప్ చేసుకుంటున్నారని మాత్రమే నేను చెప్పగలుగుతాను. మీ లైఫ్ మీరు పెట్టిన దానికి 100x మళ్ళీ రిటర్న్ వస్తుందండి మీకు. అది మాత్రం యూ స్వేర్ మీ, ట్రస్ట్ మీ. ట్రస్ట్ చేస్తే చాలు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసింటారు, ఏదైతే యూట్యూబ్ షార్ట్స్ లో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మేనిఫెస్టేషన్స్ మిరాకిల్స్ ఈజీగా అయిపోతున్నాయి, ఎందుకంటే దే హ్యావ్ ట్రస్టెడ్ మీ. ఓకే, సో ఎస్, పద్మావతి గారు. Divine evening, ma'am. Divine evening to all the new members who are in the session right now. And very happy to see all of them.
And I am traveling with Ramya ma'am since more than 1 year. Every day is a miracle day. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఇవాళ. అండ్ రాను రాను డైలీ సెషన్స్ చేస్తూ 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 ఉంటే ప్రతిరోజు ఇంకా నా లైఫ్ ఈజీ. 10 సంవత్సరాల తర్వాత ఏదైతే మనము మన డిజైర్స్ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో వెరీ నియర్ లో ఈ ఇయర్ లో చేసేద్దాము, నెక్స్ట్ ఇయర్ లో చేసేద్దాము అనే స్టేజ్కి వచ్చేసామండి మేము. అండ్ ఎవ్రీ అసలు చెప్పడానికి మాటలు లేవండి. సీతామహాలక్ష్మి గారు చెప్పారు, రైస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అబ్సల్యూట్లీ వర్క్స్ ఫర్ మేడం. ఆవిడ ఆవిడ చెప్పే టీచింగ్స్ ఒక చాలా ఐఎమ్ టీమ్ మెంబర్ ఆఫ్ రమ్య మ్యామ్. అందరు నన్ను అడుగుతున్నారు, ఒకటే లాగుంటాయా సెషన్స్, ప్రతిరోజు ఏం చెప్తారు, ఆ, ఈ సెషన్ లో చెప్పింది నెక్స్ట్ సెషన్ లో ఉంటుందా? ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ సెషన్ అండి. మేడం ఒక రోజు చెప్పింది ఇంకో రోజు చెప్పరు. అండ్ మాకు ఎప్పుడైనా స్విచ్ వర్డ్స్ జరుగుతున్నాయి, ఎప్పుడు స్విచ్ వర్డ్స్ అయినా, ఎప్పుడు హీలింగ్ కోర్స్ అయినా అని అని అడిగే లోపలే మేడం ఒక అద్భుతమైన కంటెంట్ తో వస్తారు. ఆ కంటెంట్ వచ్చిన వెంటనే అందరూ రిఫ్రెష్ అయిపోతారు, ఇంకా మళ్ళీ ట్రాక్ లో ఉండిపోతారు. ఎవ్రీడే ఆ హీలింగ్ కోర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ, ఇప్పుడు మేడం చెప్పారు సీతామహాలక్ష్మి గారు, 555 టెక్నిక్ లో కానీ 369 టెక్నిక్ లో కానీ అద్భుతంగా పనిచేస్తాయండి. నేనైతే ఆ హీలింగ్ కోర్స్ ఆ స్విచ్ వర్డ్స్ తోనే నా మిరాకిల్స్, నా మేనిఫెస్టేషన్స్ అన్ని చేసుకున్నానండి. ప్రతి ఒక్కరికి ఇది ఒక అద్భుతమైన అవకాశము. ఇప్పుడు మీరు ఇవాళ జాయిన్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ తర్వాత చూసుకుందాము అని అనుకుంటారు. ఈ తర్వాత చూసుకోవడంలో ఏమవుతుంది అంటే నెక్స్ట్ మీ మీ యొక్క సక్సెస్ ని ఇంకో 1 మంత్ కి డ్రాగ్ చేస్తున్నారు. ఇంకో 11 days కి మీరు ఈ 11 days సెషన్ అయిపోయిన తర్వాత ఇంకో సెషన్ కి డ్రాగ్ చేస్తున్నారు. అదే మీరు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేయడం కంటే ఇవాళే జాయిన్ అవ్వండి అని చెప్తాను నేను. ఇవాళ నుంచే మీ మైండ్ చేంజ్ అవుతుంది, ఇవాళ నుంచే మీకు మిరాకిల్స్, ఇవాళ నుంచే మీరు సక్సెస్ఫుల్ డేస్ లో ఉంటారండి. ఇది మేము ఎందుకు చెప్తున్నాము పదే 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 అని ఆలోచించండి ఒకసారి. మీరు మీరు ఇవాళ మీరు తీసుకునే డెసిషన్, మేడం స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ లోనే చెప్పారు, ఇది మీకు ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందండి. ఇక్కడున్న గోల్డ్ మెంబర్స్ లో 200 మెంబర్స్ పైగా ఉన్నారండి. వాళ్ళందరూ 11 days నుంచి 200 గోల్డ్ 1 year మెంబర్షిప్ కి మారారు. ఏమీ జరగలేదు అనుకుంటే వాళ్ళు ఎందుకు మారుతారండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ. అసలు గ్రూప్ వైబ్రేషన్ అద్భుతం అండి. అండ్ ఇది అంతా కాకుండా మన గ్రూప్ హీలింగ్స్ లో 11 days సెషన్ లో ఎన్నో జరుగుతున్నాయి. వీళ్ళకి బాగాలేదు వాళ్ళకి బాగాలేదు అని చెప్పంగానే మేడం కి ఆ నోట్ మేడం వరకు చేరంగానే అద్భుతమైన మిరాకిల్స్ వస్తాయండి. విత్ ఇన్ సెకండ్స్ లో, విత్ ఇన్ డేస్ లో వాళ్ళు రికవర్ అయ్యే 10 రోజులకు రికవరీ టైం ఉంటే 1 day లోనే రికవరీ అవుతున్నారు. ఈ సెషన్స్ లో అది ఒక అద్భుతం అండి. ఏ సెషన్స్ లో కూడా ఉండదండి, నేను గ్యారంటీ చేస్తున్నాను. సో న్యూ మెంబర్స్ కి నేను చెప్తున్నాను, మీరు మీరు ఇవాళ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ పద్మావతి గారు, థ్యాంక్ యూ. ఎస్, లైఫ్ లో అంటే ఎలా ఉంటుందంటే అనలిటికల్ మైండ్ అంటే బుర్ర ముందుకు వచ్చేస్తుంది అనమాట. అనలిటికల్ మైండ్ ఇది నిజమేనా, నిజంగానే ఉంటాయా, ఎలాగా ఏంటో మేడం చెప్తున్నారులే అని అనుకున్న వాళ్ళు జీవితాంతం వెనక్కి వెనక్కి వెళ్ళిపోతారు. ఎస్, ఈవిడ ఏదో చెప్తున్నారు, ఈవిడని ప్రూవ్ చేద్దాం, ఈవిడ రాంగ్ చెప్తున్నా రైట్ ఏందో ఏదో తేల్చేద్దాం అని ముందుకు వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి సక్సెస్ అయిపోతున్నారు. డౌట్ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. మీరు ఎస్, ఏదైనా ఉన్నా కూడా ఒక అద్భుతమైన అవకాశం ఎప్పుడు కోల్పోవద్దు. ఎందుకంటే మీరు మీరు తీసుకున్న ఒక డెసిషన్ మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. టేక్ ద 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్ జాబ్, హెల్త్, మీ ప్రాపర్టీస్, మీ శాలరీస్. ఇంత అద్భుతమైన జీవితం కళ్ళ ముందర ఉన్నా కూడా మనం ఇవన్నీ కాదులే అంటే మీరు అలానే ఉండిపోతారు. మీరు ప్రూవ్ చేయాలి, మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ మల్టీ మిలియనీర్ అవ్వాలి. ఎవరెవరు అవ్వాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి. ఎస్, చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, ఐఎమ్ ఏ మల్టీ మిలియనీర్, ఐఎమ్ ఏ బిలియనీర్ అండి, ఐఎమ్ ఏ బిలియనీర్. ఎవరైతే ఉన్నారో చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. ఎస్, ఐఎమ్ ఏ మిలియనీర్, నేను సెల్ఫ్ మేడ్, మా కుటుంబంలో నేను మొట్టమొదటి మల్టీ మిలియనీర్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఎస్, ఇప్పుడే నేను ఐఎమ్ ఏ మిలియనీర్. అలా ఎవరైతే వాళ్ళ లైఫ్ ని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఖచ్చితంగా జీవితాన్ని మార్చుకోవాలన్న వాళ్ళకి మేము చేతిలో ఇవ్వడంలో మేము ముందుంటాం. దట్స్ వాట్ కమ్యూనిటీ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అంటే ఏదో వచ్చారు వెళ్ళిపోయారని కాదు. వీఆర్ డూయింగ్ ద రైట్ ప్రాసెస్. మీరు ముందుకు వెళ్ళాలి.
మీకు ఎవరైతే 11 డేస్ చేశాక నాకు అసలు నా మైండ్ మారలేదు, ఏమీ మారలేదు మేడం, నా డబ్బులు నాకు ఇవ్వండి అని అంటే నేను రెడీగా ఉన్నాను, నేను ఇచ్చేస్తాను. అది కూడా నేను గ్యారెంటీ ఇస్తున్నాను. నేను ఏమీ మారలేదు, నేను 11 డేస్ లో నేను అసలు నాకు నా బుర్ర కూడా పనిచేయలేదు, నేను 11 డేస్ ఏం అసలు నేను మారనే లేదు అని అంటే యూ కెన్ గివ్ మీ. నేను మీరు ఏం అడగాల్సిన అవసరం లేదు, నేను మారలేదు మేడం అంటే నీకు రిటర్న్ ఇచ్చేస్తాను. నేను చాలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే నా సబ్జెక్ట్ నా మీద ఉన్నంత కాన్ఫిడెన్స్ నాకు. రైట్ ప్రాసెస్ చేసి కూడా జరగడం లేదు అంటే సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్, సంథింగ్ ఇస్ గోయింగ్ ఏంది, సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అంతే. నా- నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ మీ మీద కూడా కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే నేను మిమ్మల్ని మౌంట్ చేయగలుగుతాను కాబట్టి. టేక్ ది యాప్ట్ డెసిషన్. మీరు తీసుకునే ఈ ఒక్క డెసిషన్ మీ ఫ్యామిలీ మిలియనర్స్ వైపు వెళ్తుంది. మేబీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలా అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం మీరు ఎక్కడొక్కడ తీసుకొని స్కూల్లో చేర్పిస్తున్నారా? ఇప్పుడు నెక్స్ట్ స్కూల్లో చేర్పించాలి కదా. మీ దగ్గర డబ్బులు లేవని మీ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నారా మీరు? ఎవరైనా ఉన్నారా అలాగా? ఎందుకు? నా జీవితం నా పిల్లల జీవితం బాగుండాలి అని తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడైనా ఎందుకు అక్కడ కూర్చోబెడుతున్నారు? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు మారుతుంది, నా భవిష్యత్తు మారుతుంది, నా పిల్లల్ని ఇంకా కార్పొరేట్ లను లేదా వేరే దేశానికి పంపించే కెపాసిటీ నాకు ఉంటుంది, నా హస్బెండ్ శాలరీ నేను హైక్ చేసుకోగలుగుతాను, నేను హ్యాపీగా నా ఫ్యామిలీతో ఉండాలి అనుకున్న వాళ్ళకి 2,999 అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు. అది ఏదైతే లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు నెక్స్ట్ టైం అని అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఒక్కటే ఉంటది అంతే. దాంట్లో అర్థమైపోతుంది. అది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు, జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలన్న వాళ్ళు ఎక్స్క్యూజెస్ చేసే వాళ్ళు ఇంకా సంవత్సరాలు క్లాసులు వింటూ ఉంటారు. ఇంప్లిమెంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీరు 10 రోజు విన్నా 2 ఇంప్లిమెంట్ చేస్తే మీ జీవితం మారిపోతుంది. ఓకే, ఎస్. వీణా మ్యామ్ రంగ గుడ్ గారు, మార్నింగ్ మ్యామ్. గుడ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఈవినింగ్. సీ యూ. యా, ఫస్ట్ టైం అనుకుంటాను కదా. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అదే డిజిటల్ మహిళా గోల్డ్ మెంబర్ని మేడం నేను. ఓ, ఓకే ఓకే. నిన్న ఎస్. మీది FB లో లైవ్ చేశారు కదా, సో అది చూసి నేను ఆ, కొంచెం అట్రాక్ట్ అయ్యాను. సో దానివల్ల నేను అప్రోచ్ అయ్యాను మేడం. మేడం ఒక చిన్న డౌట్ మేడం, అంటే మీరు మార్నింగ్ 5 to 6 ఉంటుంది అన్నారు కదా క్లాస్. సో నాకు ఆ టైంలో నేను పిల్లల్ని స్కూల్కి పంపించాలి మేడం, అంటే రోజు లంచ్ ప్రిపేర్ చేయడం అది ఉంటుందన్నమాట. మరి ఎలాగ మేడం? అంటే అమౌంట్ అయితే పే చేశాను 1000. రికార్డింగ్స్ ఉంటాయండి. మన సెషన్ 5 to 6 అయ్యగానే మీకు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో రికార్డింగ్ వచ్చేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు మేము ఏదైతే టాస్క్ చెప్పామో అది ఫినిష్ ఆఫ్ చేసేయండి. అండ్ కమ్యూనిటీ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మా అడ్మిన్స్ ఉంటారు, మేము ఉంటాము, విల్ రెక్టిఫై యూ. ఓకే, నో ప్రాబ్లం. ఓకే మేడం. అంటే ఇప్పుడు రికార్డింగ్స్ ఎందులో అవైలబుల్ ఉంటాయి మేడం? ఎస్, టెలిగ్రామ్ లో ఉంటాయండి, ప్రైవేట్ గ్రూప్ లో ఉంటాయి. యా, ఓకే, అంటే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వాలా మేడం? మేము యాడ్ చేసేస్తాం. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే మేడం. రికార్డింగ్స్ అది 888 నెంబర్ కి ప్రవీణ గారు అని ఉంది కదా, ఆ నెంబర్ కి చేశాను మేడం. ఏంటండి, ఏం చేశారు? ఫోన్ పే 8885 సంథింగ్ పెట్టారు కదా చాట్ బాక్స్ లో, దానికి చేశాను 1000 రూపీస్. ఒకసారి. ఓకే మ్యామ్, ఇట్స్ ఓకే. ఎస్ ఎస్, ఓకే ఓకే. ప్రవీణ గారు. యా, ఫైన్. అంటే బోర్డు మీద ఆ నెంబర్ లేదు ఇప్పుడు చూస్తే నాకు, అందుకని నేను ఆ నెంబర్ కి చేశానని చెప్తున్నాను మేడం. ఫైన్ ఫైన్ అండి. ఎస్. మేడం మరి ఒకవేళ ఇప్పుడు మీతో ఏమైనా డౌట్ మాట్లాడాలంటే ఎలా మేడం? అంటే క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే? అన్ని క్లాసెస్ నంబర్స్ అందరూ అడ్మిన్స్ ఉంటారు, 2 అడ్మిన్స్ ఉంటారు. మీ మ్మ్. వర్క్ ఏ ఉన్నా కూడా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి. నో ప్రాబ్లం. ఓకే. మిమ్మల్ని ఈవెంట్ లో చూశాను మేడం, సూపర్ స్టార్ అవార్డు తీసుకున్నారు కదా, సో ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకున్నాను అనమాట మిమ్మల్ని, దేవిరెడ్డి గారిని. నేను చేశానంటే మీరు అందరు చేస్తారండి. నెక్స్ట్ మీరందరూ కూడా ఆ స్టేజ్ మీద ఉండడానికి నేనేం చేయగలుగుతాను నేను చేస్తాను. ఓకే, నెక్స్ట్ మీరు అచీవ్ కావాలి మీ అందరికి కూడా. థ్యాంక్ యూ, ఎలా థ్యాంక్ యూ సో మేనిఫెస్ట్ మచ్. చేయాలి, ఎలా ఆ స్కేలింగ్ అప్ ఎలా చేయాలనేది నేను సెషన్స్ లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ అండి. ఎస్, నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చండి. స్వప్న గారు. మేడం, వెరీ గుడ్ ఈవినింగ్ రమ మేడం.
గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మేడం. మేడం బాగున్నారా మేడం? సూపర్ అండి, సూపర్. మీరు? ఓకే. Yeah. నేను డిజిటల్ మహిళా సిల్వర్ మెంబర్ మేడం. ప్రెసెంట్ డే 1 ఛాలెంజ్ స్టార్ట్ అయింది ఇవాళే మాకు. ఓకే. అసలు ఆ అసలు ఈ 25 నాకు లక్కీగా నేనైతే చాలా ట్రీట్ చేస్తున్నాను. లక్కీ ఇయర్ నాకు, ఎందుకంటే మీలాంటి వాళ్ళు దొరకడం, ఆశ్లేష మేడం లాంటి వాళ్ళు దొరకడం. నేను ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ కోసం నేను సెర్చ్ చేస్తున్నప్పుడు మేడం, రియల్ గా నేను నా స్టోరీలో కూడా మీ పేరు మెన్షన్ చేద్దాం అనుకున్నాను. బట్ మీతో డైరెక్ట్ గా మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చింది ఈరోజు. అయితే ఏంటంటే మేడం, నేను సెర్చ్ చేస్తున్నప్పుడు కట్ అవుతుంది. కట్ అవుతుంది. ఈ సక్సెస్ స్టోరీ చూసాను నేను. రావట్లేదు. మీ సక్సెస్ స్టోరీస్ చూసిన తర్వాత ఇంట్లో మా హస్బెండ్ కి చూపించాను అనమాట. ఇదిగోండి రమ్య మేడం అంట అసలు ఇంత సంపాదిస్తున్నారంట డిజిటల్ మహిళలో, ఒక్కసారి నాకు వెబినార్ కి అటెండ్ అవ్వనియండి, 99 రూపీసే కదా, నేను ఎప్పుడు ఇలా ఆన్లైన్ లో నేను చూస్తాను ఇది ఒక్కసారి అనేసి మా హస్బెండ్ కి నేను అన్నప్పుడు, అసలు ఒక్క మాట కూడా అనకుండా వెబినార్ కి అమౌంట్, అప్పటి ఈ టైంలో వెబినార్ కి అమౌంట్ పే చేసిండ్రు మేడం మా సార్. ఓకే. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఫిబ్రవరి 14th రోజు మేడం తో ఇదే టైంలో జూమ్ కండక్ట్ చేశారు మేడం. ఆ రోజు 2 సెషన్స్ తీసుకున్నారు కదా, ఈ టైంలోనే మేడం తో అప్పటికి జూమ్ లో ఉన్నాం. ఈ టైంలో ఫిబ్రవరి ఎగ్జాక్ట్ గా 17th నుంచి స్టార్ట్ చేసాను మేడం నేను డిజిటల్ మహిళ. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా చేంజెస్ వచ్చినాయి మేడం. అండ్ వీటిలో మేడం మీరు అసలు మీరు హ్యాపీగా మీ స్కేల్ అప్ చేసేసుకోవచ్చు. బిజినెస్ ఓకే. ఎలా చేయాలి, ఏంటి, ముందరికి ఎలా వెళ్ళాలని మేడం చెప్తారు. ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, మీరు ఎలా సక్సెస్ రేట్ లోకి వెళ్ళిపోవాలో నేను చెప్తాను. మీకు అసలు ఓకే. ఇబ్బంది లేదు. యూ కెన్ ఓకే. స్కేల్ అప్. మీరు ఎన్ని లక్షలు ఎంత సంపాదించుకోవాలి, మీ టార్గెట్స్ ఏంటి అనేది ఒక క్లియర్ గానే అయితే మేనిఫెస్టేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. అండ్ ఈ ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బిజినెస్ చేసి ఏదైనా చేసినా ఒక లక్ ని క్రియేట్ చేసుకొని ఆపర్చునిటీ క్రియేట్ చేసే కెపాసిటీ లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి యూ మీరు మూవ్ ఆన్. మీరు ఇది ఎస్. వరకు ఒక పాయింట్ చెప్తున్నారు మేడం, మనము లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక కమ్యూనిటీ ఉండాలి ఖచ్చితంగానే. నాకు ఎస్. నిజంగా చాలా మందికి దొరకదు మేడం. అనుకుంటారేమో మేము చాలా సంపాదిస్తున్నాం, మాకు ఎవరు సపోర్ట్ లేకుండానే మేము చాలా సంపాదించేస్తున్నాం, వీలేంటి వాళ్ళను ఏదో అంటే ఎక్కువ చేసి చెప్పడానికి చెప్తారేమో అని కొంతమంది ఫీల్ అవుతారు. అయితే నెక్స్ట్ ఏంటంటే మేడం, నాది 30 days ఛాలెంజ్ తర్వాత నేను కంపల్సరీగా మీ కోర్స్ లో జాయిన్ అవ్వాలనేసి అనుకుంటున్నాను. ఈరోజు నిన్న మీరు ఫేస్బుక్ లైవ్ పెట్టినప్పటి నుంచి కూడా మీకు మెసేజ్ చేస్తూనే ఉన్నా, ఐఎమ్ వెయిటింగ్ టుమారో సెషన్ అని. మీరు మెసేజ్ చేసి చూస్తున్నారు, నాకు రిప్లై కూడా ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. దట్స్ గ్రేట్ అండి. కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ. అండ్ దిస్ ఈస్ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీలోకి వెల్కమ్ అండి. ఎస్, మనం విల్ టాక్. నెక్స్ట్ మీరు సెషన్ లో ఉంటారు, విల్ టాక్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మేడం, మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్. యూ. అండ్ హేమావతి గారు మీరు మాట్లాడండి మేడం. హలో మేడం హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఎస్, హ్యాపీ ఈవినింగ్ అండి. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. జస్ట్ యూట్యూబ్ లో ఒక షార్ట్ చూసాను నేను 2 days బ్యాక్. మీరు జస్ట్ ఓకే. హాయ్ అని పెట్టాను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. నిజంగా నాకే అర్థం కావట్లేదు ఎంత నమ్మున్నానంటే. అంటే 1 month ముందు నేను ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యాను. నరేంద్ర సార్ అని, కోచ్ నరేంద్ర సార్ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి క్లాసెస్ చెప్తూ ఉన్నారు. జస్ట్ ఒక క్లాస్ చెప్పాడు, 1 day మాత్రమే. అంటే ఇలాంటిది ఒకటి ఉందని నాకు నిజంగా అస్సలు తెలియదు. బట్ దాని గురించి ఇంట్రెస్ట్ కలిగాక జస్ట్ కొంచెం ప్రాసెస్ షార్ట్ దాని గురించి వింటూ ఉంటే, జస్ట్ 2 days బ్యాక్ షార్ట్ కూడా చూసి టెస్టిమోనియల్ కూడా చూశాను. చాలా మంది చెప్తుంటే నిజంగా ఇంత వండర్ ఉందా, ఇంత వండర్ ఉంటే మరి ఎందుకు మనుషులకి ఇంకా ఇంతవరకు రాకుండా ఉంది? 1% మాత్రం మనుషులు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఇంత టెక్నాలజీ వచ్చింది ఈ టైంలో లా ఆఫ్ అట్రాక్షన్ మనుషులకి ఇంకా ఎందుకు రాలేదని నా క్వశ్చన్ ఒకటి. ప్లస్ నేనైతే ఇప్పుడు విన్న వెంటనే, మీరు చెప్తున్న వెంటనే ఇప్పుడు 500 మాత్రం కొంచెం అమౌంట్ ఉంటే మీరు పే చేసేస్తాను పెట్టేశాను మేడం. 2-3 days ఇంత అమౌంట్ పే చేసేస్తాను. 11 days లో నిజంగా నేను మారడం కాకుండా చాలా మందిని మారుస్తాను. నా ఫ్యామిలీ మాత్రం కాదు, ఎంత మందిని తిరుగుతా నాకు చెప్తూ ఉండేవాళ్ళని. మీరు అన్నారు 1 lakh. మీరు ఒక మాట అన్నారు కదా మేడం, మనిషి దేవుడు. సో దేవుడికి ఏదైతే అది అవుతుంది. సో మనిషి కూడా మనకి ఏది కావాలని అవుతుంది. బట్ మన థాట్స్ వల్ల, మన ఫ్రీక్వెన్సీస్ వల్ల, మన వైబ్రేషన్స్ వల్ల, మన ఎమోషన్స్ వల్ల ఇలా ఉన్నారు.
నాకు నిజంగా 100% కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు ప్రతి మనిషి ఇంత గొప్ప వ్యక్తి సెలబ్రిటీ అయ్యారంటే బికాజ్ నిజంగా మీరు చెప్పినట్టుగా వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థాట్స్, వాళ్ళ ప్రాసెస్ కి నిజంగా 100% నాకు అనిపించింది. సో నిజంగా నమ్ముతాను. జస్ట్ నమ్మి ఏ మాత్రం ఆలోచించుకున్నా, ఏ మాత్రం పరిచయం లేకుండా, జస్ట్ ఒక షార్ట్ తోని మిమ్మల్ని నమ్మి వేసేసానంటే నేను ఎంత బిలీవ్ చేస్తున్నానో. గాడ్ బ్లెస్ మేడం, Yes. మీరు ఎప్పుడు You బాగుండాలని trust me. మనస్ఫూర్తిగా Yes, కోరుకుంటున్నా. yes అండి. ట్రస్ట్ మీ డెఫినెట్ గా మీరు ఇవాళ ఈ సిచ్యువేషన్ లో ఏదైతే ఉన్నారో మీరు అద్భుతంగా నవ్వుతూ ఒక సక్సెస్ఫుల్ గా మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ఈ విషయంలో మాత్రం. మీరు అది ఈ అమ్మకం 11 డేస్ లో మిమ్మల్ని మీరు మారుతారు. చెప్పాను కదా ఓపెన్ ఛాలెంజ్ ఏంటి, మీరు అసలు ఈ 11 డేస్ లో నేను ఏమీ మారలేదు అంటే జస్ట్ నేను 2,999 రివర్స్ లో మీకే ఇచ్చేస్తాను. దాంట్లో అబ్సల్యూట్లీ నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ హేమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యా యా. సో ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చండి. అనిత గారు యూ వాంట్ టు టాక్? నమస్తే మ్యామ్. నమస్తే అండి అనిత గారు. మ్యామ్ నేను ఇదే ఫస్ట్ టైం మ్యామ్ మీది సెక్షన్ లైవ్ లో చూడడం. చాలా ఓకే. బాగుంది. నా ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడే సాల్వ్ అయిపోయామో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటేనే. అదే మ్యామ్ షేర్ చేసిన మీ మమ్మీ గారికి అదే చెప్దామని స్క్రీన్ షాట్ పెడదామంటే నా యాక్చువల్ ఫోన్ ఛార్జింగ్ లేదు, ప్రాబ్లం అవుతుంది. ఓకే, నో. అందుకని చెప్పి సో ఇంకా టైం ఈ సెషన్ అయిపోయే లోపల మీరు ఎవరైనా పేమెంట్ చేయాలంటే చేసేసుకోండి. సో దట్ ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది ఒక అవకాశం అండి మీకు. మీకు మా సైడ్ నుంచి మీరు ఎలాగైతే ఎదగాలనుకుంటున్నారో దానికి హెల్ప్ చేసే బాధ్యత మాదే. ఓకే. ఎస్. స్టిల్ ఎనీవన్ వాంట్ టు టాక్ విత్ మీ? ఎస్ స్వప్న గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం నా పేరు స్టాన్లీ మేడం, గుంటూరు మేడం. ఓకే, ఒకసారి హ్యాండ్ రైస్ చేయరా సార్? అంబేద్కర్ అదే అంబేద్కర్ ఇదేనా మీది? లేదు మేడం, స్టాన్లీ. ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. మేడం. ఓకే. యా యా, ఒక్క నిమిషం. మేడం యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ చేస్తాను మేడం, ఫార్మ్ ల్యాండ్స్. ఓకే సార్. ఓకే లాస్ట్ ఓకే 6 months నుంచి ట్రై చేస్తున్నాను మేడం, ఇంతవరకు ఒక సేల్ కూడా అవ్వలేదు. ఓకే ఓకే మీరు ఒకటి చెప్పారు చూసారా మేడం, ఫ్రీక్వెన్సీ వల్ల సేల్ కూడా వచ్చింది కూడా వెనక్కి వెళ్ళిద్ది అన్నారు చూసారా. సేమ్ నాకు అలా ఒక 3 వచ్చినాయి మేడం. వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ కట్టారు, స్టాప్ పెండింగ్ పడ్డది మేడం. అది ఓకే యాక్చువల్గా నేను నా మెయిన్ వర్క్ అంతా రియల్ ఎస్టేట్ మేడం, అంటే నా ఫ్యామిలీ సర్వే అవుతుంది కూడా అదే. బట్ ఆ ఇన్కమ్ రాకపోవటం వల్ల నేను బాగా అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాను మేడం. ఓకే అంటే నేను యాక్చువల్గా లాస్ట్ 5 years బ్యాక్ ఒక బిజినెస్ చేసి అందులో నా టోటల్ లైఫ్ లో ఎర్న్ చేసిన మనీ 30 lakhs 3 years లో లాస్ అయ్యాను మేడం. ఓకే మళ్ళీ నేను ఓవర్కమ్ అవ్వాలని దాని మీద ఉన్నాను మేడం. ఎందుకంటే నాకు ఒక చిన్న పాప మేడం, తనకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి, నాకంటూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, అంటే నా ఫ్యామిలీలో నేను ఒక ఇదిగా ఉండాలనేది నా మెయిన్ గోల్ మేడం. ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఏవైతే మీ మైండ్ లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఏదైతే బెటర్ ఫ్యూచర్ ఫర్ యువర్ కిడ్, మీ రియల్ ఎస్టేట్, మీ ఫ్రీక్వెన్సీ, మీ మనీ, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి మీరు పొందేదానికి ద ఎగ్జాక్ట్ ప్లేస్ మేనిఫెస్ట్ విత్ రమ్య సార్. మీరు ఏవైతే మీ మైండ్ లో, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏవైతే ఉన్నాయో లిమిటింగ్ ఇప్పటి వరకు ఏవైతే పెట్టారో దాన్ని రీప్రోగ్రామ్ ఎలా చేసుకోవాలి. అండ్ చాలా మంది కూడా మీరు అన్నారు కదా 6 months నుంచి నాకు ఒక సేల్ అవ్వలేదని. ఎగ్జాక్ట్లీ ఒక పర్సన్ ఇలానే వచ్చారు. 6 months నుంచి నాకు సేల్ అవ్వలేదు మేడం అన్నారు. ఆయన సెషన్ లో జాయిన్ అయ్యాక విత్ ఇన్ 1 week లో 2 sales చేశారు. సూపర్ మేడం. బూమ్ అన్నమాట ఆయనకి. అసలు లైఫ్ అట్లా తిరిగిపోయింది. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీక్వెన్సీ సార్. యూ వెల్కమ్. డెఫినెట్లీ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీ మీకు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. వి మూవ్ ఆన్. లో ఏవైనా ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎలా మనం ముందుకు వెళ్ళాలనేది నేను ట్రైన్ చేస్తాను మీకు. ఓకేనా సార్? మేడం ఏం లేదు మేడం, యాక్చువల్ గా నేను 1000 ఆల్రెడీ పే చేశాను, మీకు అది స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. యాక్చువల్ గా నాది మెయిన్ ఒక గోల్ మేడం, అది ఏంటంటే ఒక బల్క్ అమౌంట్ మా మిస్సెస్ చేతిలో పెట్టాలనేది నా లైఫ్ అంబిషన్ లాగా ఉంది మేడం. అంటే ఒక యూజ్ మనీ, ఎందుకంటే తను కూడా సంపాదించిన డబ్బు నేను తీసుకొని ఈ బిజినెస్ లో పెట్టి అది బాగా లాస్ అయ్యాం. తనకి అలా చెయ్యాలనేది ఒకటే చెప్తాను సార్, డోంట్ బి ఎ విక్టిమ్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. వాట్ ఎవర్ మే బి హ్యాపెన్, ఇట్స్ ఎ గుడ్ వన్.
మీకు ఏదో మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చింది, రైట్? అవును హోల్ ఎక్స్పీరియన్స్ అంటారు, ఎక్స్పీరియన్స్ చేశారు, అండ్ లైఫ్ లో ఎప్పుడూ కూడా అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదు, ఎందుకంటే మీరు దాంట్లో నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు. అవును మేడం. కాబట్టి ఫ్యూచర్ మీది చాలా అద్భుతంగా వెళ్ళిపోతుంది, మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 13 లక్షలు అన్నారు, రేపు పొద్దున మీరు 13 కోట్లు మీ ఆవిడ చేతిలో పెడతారు, ఓకేనా? మేడం దట్స్ 13 గ్రేట్. లక్షలు కాదు మేడం, 30 lakhs. 30 lakhs ని 30 crores అంతే, వాట్ ఎవర్ మే థ్యాంక్ బి. యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మోసం చేశారో వీళ్ళు మోసం చేశారో నాది బిజినెస్ లో పెట్టి లాస్ అయిపోయా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫ్రీక్వెన్సీ అండి. ఫ్రీక్వెన్సీ వల్ల అండ్ సోల్ ఎవాల్యుయేషన్ లో ప్రాసెస్ లో ఎక్స్పీరియన్స్ పొందడానికి ఈ ఇబ్బందులన్నీ వస్తాయి, ఓకే? కానీ దాని నుంచి ఎలా బయటికి రావాలి అనేది ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో జీవితంలో, ఎప్పుడు కూడా మీరు అలాంటి సిచ్యువేషన్ ని మళ్ళీ ఫేస్ చేయరు. ట్రస్ట్ మీ. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి నేను బయటికి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానంటే నేను నేర్చుకున్న నా విద్య నన్ను కాపాడుకుంటుంది, నా ఫ్యామిలీని నేను కాపాడుకుంటున్నాను, నా పిల్లల్ని కాపాడుకుంటున్నాను, అండ్ 10 మందికి ఇవి చెప్పి చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ లైఫ్ లో ఆనందం కోసమే నేను మేనిఫెస్టో విత్ రమ్య ఉంది. ఇక్కడ ఏదో బిజినెస్ లేవు, ఓకే? మీరు ఇదే సబ్జెక్ట్ బయట మీకు 10,000 ఈజీగా పెడతారు, లేదా 20,000 పెడతారు. ఇది నాది సర్వీస్ ఓరియంటెడ్. నేను మీ ఫేస్ లో వచ్చే ఒక ఆనందం కోసమే ఈ ఎంత స్ట్రగుల్ చేస్తున్నాను, అంతే, ఓకే? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. అన్నిట్లోకి వెళ్ళిపోండి, అండ్ ఎవరైతే మాట్లాడాలంటే జస్ట్ మాట్లాడండి. అంబేద్కర్ గారు, అంబేద్కర్ సింధు వన్స్ మాట్లాడేసేయండి. వీళ్ళు వైండ్ అప్ సెషన్ అండి, చాలా తొందరగా ఏదైనా ఉన్నా కూడా. సో లాస్ట్ ఛాన్స్ అండి, ఎవరైతే ఈ 11 days లో మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి, మీది ఈ పరిస్థితి మీకు ఉండొచ్చు, కానీ బెటర్ గా మీరు ఒక మల్టీ మిలియనర్ కావాలి. ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. ఎవరో ఇంటికి వచ్చి మీరు డబ్బులు ఇవ్వాలి ఆ బాధ అసలు వర్ణనాతీతంగా ఉంటది. వేరే వాళ్ళు ఫోన్ చేసి నువ్వు డబ్బులు ఇవ్వాలంటే ఫోన్ ఎత్తలేని పరిస్థితులు, భయాలు ఎంతో మందిని సఫకేట్ చేస్తూనే ఉన్నాయి. అలాంటి నుంచి బయటికి రావాలి. ఎన్నో ఇయర్స్ నుంచి జాబులు చేస్తూ ఏదో చిన్న చిన్న, ఎందుకు మనం పుట్టిందే ఐశ్వర్యంగా ఉండడానికి, అలాంటిది ఏదో చిన్న చిన్న జాబులు ఎందుకు చేసుకుంటున్నారు? మనం ఏదైతే కావాలో, ఎంత డబ్బు సంపాదించుకోవాలో మీరు ఇవాళ డిసైడ్ అవ్వండి. మీరు ఇలా చిన్నగా వెళ్ళిపోతాను, నాకు ఇవన్నీ అవసరం లేదు, 4 క్లాసులు వింటానంటే యువర్ విష్. లేదు, నా జీవితంలో నేను ముందుకెళ్ళాలో, నా పిల్లల్ని నేను మంచి భవిష్యత్తులో పెట్టాలంటే టేక్ ద 100% రెస్పాన్సిబిలిటీ నౌ. ఈ వాళ్ళ ఏ డెసిషన్ అయినా మీ జీవితం మారాలంటే ఈ వాళ్ళ మీరు తీసుకున్న ఒక్క డెసిషనే ఇంపార్టెంట్. ఎస్ ప్రసన్న, యూ వాంట్ టు టాక్ విత్ మీ? జస్ట్ హ్యాండ్ ప్రైజ్. సింధు, సింధు ఒకసారి మాట్లాడండి. అంబేద్కర్ సింధు ఎలా ఉంది? హలో మ్యామ్. ఎస్, హలో అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మ్యామ్ వీడియో ఆన్ చేస్తారు, ఫేస్ చూపించరా? మేడం ఫ్రంట్ కెమెరా పాడైపోయిందండి. ఓకే, ఫైన్ ఫైన్, చెప్పండి చెప్పండి మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎస్. అండ్ అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ నిన్న యూట్యూబ్ లో మీ వీడియో చూసాను, అండ్ ఈ రోజు సెషన్ ఉందంటే జాయిన్ అయిపోయాను. 500 పే చేశాను మ్యామ్, ఇంకా మీకు అమౌంట్ టుమారో పే చేస్తాను. షూర్ షూర్ అండి, షూర్. మీరు అడ్మిన్స్ కి చెప్పండి, ఏ విషయమైనా కూడా దే విల్ హెల్ప్ యూ ఫర్. ఓకే. మీ వాయిస్ క్లారిటీ లేదు మేడం, ఒకసారి ఏదైనా ఉన్నా మాట్లాడదాం డైరెక్ట్ గా. ఇప్పిస్తా, మెడలకి లిప్స్టిక్, చెవులకి వేసుకునేది. మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ ఇంట్లో విషయాలన్నీ మాకు తెలిసిపోతున్నాయి, మీరు మ్యూట్ లోకి పెట్టేసుకోవాలి అందరూ. ఓకే. ఎస్ రసన్య, యూ వాంట్ టు టాక్ విత్ మీ? ప్లీజ్ మీరు హ్యాండ్ రైస్ చేయండి. వేర్ ఇస్ రసన్య? ఇంకా ఎవరైనా వాళ్ళు చేంజ్ చేసుకోవాలంటే, ఇంకెందుకు పదే పదే చెప్తున్నానంటే, కొందరికి లక్ష్మీదేవి ఇంటి వరకు వచ్చినా కూడా లక్ష్మీదేవ కాదా అని వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు. వెళ్ళిపోయాక ఓ లక్ష్మీదేవియా అని అంటారు. అలా ఉంటది పరిస్థితి. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్. నేను ఈ రోజే యూట్యూబ్ లో చూడడము, ఈ రోజే క్లాస్ అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 500 నుంచి ఫోన్ పే చేసినాను, స్క్రీన్ షాట్ పంపించాను. లక్కీ నేను అనుకుంటాను మేడం ఈరోజు.
అంతే సార్, లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది, అది వెంటనే క్యాష్ చేసుకున్నారు అండ్ మీ లైఫ్ కంపల్సరీ చాలా 10x స్పీడ్ లోకి వెళ్ళిపోతుంది మీది. సో బిట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు చాలా అనుభవంతో ఉంటారు, వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసు. అసలు ఆయన వెంటనే ఫస్ట్ వీడియో చూడడం, ఇప్పుడు చూడడం, వెంటనే జాయిన్ అవ్వడం అంటే ఏదో ఉంది కాబట్టి అంత పెద్దవాళ్ళైనా మన క్లాసులలో జాయిన్ అవుతారు. మీకు తెలుసా 70 years వాళ్ళు కూడా మన సెషన్ లో ఉన్నారు. వాళ్ళు ఓన్లీ రికార్డింగ్స్ చూసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారంట. వైఫ్ అండ్ హస్బెండ్ 70 years అండి. వాళ్ళు టెలిగ్రామ్ ఎట్లా ఆపరేట్ చేయలేదో తెలియదు, జూమ్ ఎట్లా ఆపరేట్ తెలియదు, కానీ మీ వాయిస్ వింటే చాలు మాకు ఆనందంగా ఉంది, చాలా ధైర్యంగా ఉందని 70 years 70 సంవత్సరాల వ్యక్తులు కూడా మన ఛానల్, మన రికార్డింగ్, మనం ఏవైతే క్లాసులు జరుగుతున్నాయో వింటున్నారంటే మీరు ఆలోచించండి. ఓకే, సో ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడారు, అదర్వైజ్ వీళ్ళు వైండ్ అప్ ది సెషన్ అని ఇంకొకసారి చెప్పేస్తున్నాను. సో ఎవరైతే విల్లింగ్ గా ఉన్నారో వాళ్ళు కట్టేయచ్చు, రైట్. సో ఇంకొకటి ఏంటంటే 10 o'clock వరకు ఇస్తాను టైం. 10 o'clock ఏం చెప్పండి ఒక్కసారి. 10 నైట్ 10 o'clock లోపల మీరు పేమెంట్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే రావాలో నైట్ 10 o'clock లోపల మీరు పేమెంట్స్ చేసిన ఏవైతే విజన్ బోర్డ్, గోల్డ్ మేనిఫెస్టేషన్ కోర్స్, ఇవన్నీ కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది ఇస్తారు. ఓకే, జస్ట్ డిసైడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ ట్రస్ట్ మీ. మీరు మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలని ఒక సంకల్పం చాలు, ఇక్కడ వరకు వచ్చారు. ఆ మాట, ఆ నమ్మకం నేను ఎప్పుడైనా నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాను. ఎస్, నెక్స్ట్ అమౌంట్ విత్ ఇన్ 2 days అండి మన సెషన్ స్టార్ట్ అవుతుంది. మీ గ్రూప్స్ అనేది చేసేస్తారు, మీకు అనౌన్స్మెంట్ చేస్తారు. విత్ ఇన్ 2 days లో మన సెషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎస్, ఇట్స్ ఏ గ్రేట్ టైం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హ్యాపీ నైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.